గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్. సో ఇప్పటి వరకు టెరాఫామ్ లో ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసేసాం, లైక్ వేరియబుల్స్, కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్, డేటా టైప్స్, అండ్ టెరాఫామ్ స్పెషల్ కాన్సెప్ట్స్ లైక్ కౌంట్ అండ్ దెన్ కౌంట్ డాట్ ఇండెక్స్, లోకల్స్, డేటా సోర్స్, అవుట్పుట్స్, అండ్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్, ప్రొవిజనర్స్. ఓకే, సో ఇలా ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని యూస్ చేసి సో వీ వాంట్ టు క్రియేట్ అవర్ రోబోషాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఓకే, సో ఫైనల్గా ఒక్కటి ఉంది, మాడ్యూల్స్. సో టెరాఫామ్ పవర్ అంతా మాడ్యూల్స్లోనే ఉంది. అగైన్ డ్రై, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసామనుకోండి, సో దానికంటూ మనం ఒక కోడ్ రాస్తాం, టెరాఫామ్ కోడ్. సో మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్ కూడా అదే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మళ్ళీ ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి కోడ్ రాయకుండా, సో వి విల్ రీయూజ్ ద కోడ్ అనమాట. కోడ్ రీయూజ్. సో మెయిన్ పర్పస్ ఇదే. సో నో నీడ్ టు రైట్ infra for every project from the scratch. ఓకే, సో వీ కెన్ రీయూజ్ అనమాట. ఇదే ఇంకా మాడ్యూల్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. మీరు ఒకసారి రాస్తే దాన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసేలాగా. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us క్రియేట్ a module. సో EC2 అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, టెరాఫామ్ మాడ్యూల్స్. సో జనరల్గా మనం EC2 కోడ్ అనేది రాస్తాం ఫస్ట్. అదేంటది, EC2.tf అండ్ ఇంకా variables.tf అని అనుకుందాం. సో ఇప్పుడు EC2.tf అని రాస్తున్నాను, variables.tf. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫంక్షన్స్ లాగానే అనమాట. ఫంక్షన్ పర్పస్ ఏంటి? సో యూ గివ్ ఇన్పుట్స్ అండ్ దెన్ యూ రీయూజ్ ద ఫంక్షన్ వెన్ ఎవర్ యూ వాంట్. సో యూ కెన్ కాల్ మల్టిపుల్ టైమ్స్ వెన్ ఎవర్ యూ వాంట్. దెన్ ఫంక్షన్ విల్ డూ సమ్ వర్క్ ఫర్ యూ అండ్ ఇట్ విల్ గివ్ యూ సమ్ అవుట్పుట్ అనమాట. సో టెరాఫామ్ మాడ్యూల్స్ ని ఒక రకంగా చెప్పాలి అంటే, లైక్ నాట్ ద సేమ్ నేమ్. ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ఎలా అయితే వర్క్ అవుతుందో, టెరాఫామ్ మాడ్యూల్స్ కూడా అదే కాన్సెప్ట్ లో వర్క్ అవుతుంది. సో మోస్ట్లీ ఫర్ రీయూజ్. ఓకే, సో దీనికంటే ముందు మనం టెరాఫామ్ బెస్ట్ ప్రాక్టీసెస్ చూద్దాం. టెరాఫామ్ నేమింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే, సో వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారు నేమింగ్ లో? సో బెస్ట్ ప్రాక్టీసెస్ యూస్ చేయడం ఇస్ ఆల్వేస్ గుడ్. సో ఇది టెరాఫామ్ నేమింగ్ అనమాట, నాట్ AWS రిసోర్సెస్ నేమింగ్. సో టెరాఫామ్ లో మనం క్రియేట్ చేసేటప్పుడు టెరాఫామ్ కంటే ఒక స్టేట్ ఉంటుంది. టెరాఫామ్ ఆ స్టేట్ లో మన రిసోర్స్ నేమ్స్ అన్నిటిని ట్రాక్ చేస్తుంటుంది. సో ఇక్కడ మనం చూసే బెస్ట్ ప్రాక్టీసెస్ వచ్చేసి టెరాఫామ్ నేమింగ్ అనమాట. టెరాఫామ్ రిసోర్సెస్ ని నేమింగ్ చేయడం. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో యూజ్ అండర్ స్కోర్ ఇన్స్టెడ్ ఆఫ్ డాష్ అంటున్నారు. రిసోర్స్ నేమ్స్ లో కానీ, డేటా సోర్సెస్ లో కానీ, వేరియబుల్స్ నేమ్స్, అవుట్పుట్స్ ఇక్కడంతా. అండ్ ప్రిఫర్ టు యూజ్ లోయర్ కేస్ అండ్ నెంబర్స్. సో క్యాప్స్ ని యూజ్ చేయొద్దు మోస్ట్లీ. నేమ్స్, ఐ మీన్ లోయర్ కేస్ విత్ అండర్ స్కోర్ సపరేషన్ అనమాట. సో ఇలా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, సో మనం రిసోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను రిసోర్స్ AWS ఇన్స్టెన్స్ అని అనుకున్నాను, రిసోర్స్ AWS రౌట్ టేబుల్ అని క్రియేట్ చేసేటప్పుడు, సో మళ్ళీ మీరు ఆ నేమ్లో వచ్చేసి రౌట్ టేబుల్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మనకు చూడగానే తెలుస్తుంది ఇది AWS రౌట్ టేబుల్ రిసోర్స్. దీంట్లో నేమింగ్లో మళ్ళీ నేను రౌట్ టేబుల్ అని పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ పబ్లిక్ అని పెట్టొచ్చు. ఓకే, సో డోంట్ రిపీట్ ద resource type in username. Don't repeat the resource type in the resource name. ఓకే, సో అది. సో ఏదైనా మీకు ఏదైనా కౌంట్ ఫర్ ఈచ్ అనేది ఉంటే అది స్టార్టింగ్ లోనే పెట్టమని చెప్తున్నారు ఇక్కడ. అండ్ దెన్ సో ఇది వేరియబుల్స్, డిస్క్రిప్షన్, డిఫాల్ట్ ఇవన్నీ సో మోస్ట్లీ యూస్ చేయమని చెప్తున్నారు. సో ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ వేరియబుల్ యూస్ చేయమంటున్నారు ఒకవేళ లిస్ట్ కానీ మ్యాప్ టైప్ అయి ఉంటే.
ఓకే, సో మోస్ట్లీ వచ్చేసి నేమింగ్ అండర్ స్కోర్ అండ్ దెన్ ప్రిఫర్ లోయర్ కేస్, డోంట్ రిపీట్ ద రిసోర్స్ టైప్ ఇన్ ద రిసోర్స్ నేమ్, మోస్ట్లీ అదే. సో మీరు జస్ట్ చదవండి, ఇదంతా సేమ్ సేమ్ సమ్మరీ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ EC2 అనేది ఒకటి రాస్తున్నాం, రిసోర్స్ AWS ఇన్స్టెన్స్. ఓకే, సో దీనిని జస్ట్ EC2 మాడ్యూల్ అని నేమ్ ఇస్తున్నాం అంతే. సో ఇక్కడ EC2 అనేది రిపీట్ చేయకూడదు బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారం. సో అది బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఒక రికమెండేషన్, మనం ప్రాక్టీస్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి అంతే తప్ప అది మ్యాండేటరీ అని కాదు. సో ఇక్కడ నేను మాడ్యూల్ అని ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మనకు కావాల్సింది ఏంటి, AMI ID అండ్ దెన్ ఇన్స్టెన్స్ టైప్ కదా. ఓకే, సో AMI ID వచ్చేసి మనం ఏమి ఇస్తాం, జనరల్గా var.AMI ID అని ఇస్తాం. అండ్ దెన్ ఇక్కడ var.instance type అని ఇస్తాం. ఓకే, ఇది తీసుకెళ్ళి మనం వేరియబుల్స్లో క్రియేట్ చేయాలి. వేరియబుల్ AMI ఈక్వల్ టు డిఫాల్ట్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ మన AMI ID ఇద్దాం. టైప్ ఈక్వల్ టు స్ట్రింగ్, వేరియబుల్ ఇన్స్టెన్స్ టైప్ డిఫాల్ట్ ఈక్వల్ టు t2.micro అండ్ దెన్ టైప్ ఈక్వల్ టు స్ట్రింగ్, ఇలా ఇచ్చాం. అండ్ ఇక్కడ వేరియబుల్ ట్యాగ్స్ ఇద్దాం. ట్యాగ్స్లో డిఫాల్ట్ ఈక్వల్ టు ఇలా పెట్టా, అంటే ఎంటీ. సో మనకు తెలియదు కదా వాళ్ళు ఏ పర్పస్ కోసం యూస్ చేస్తున్నారు, సో నేను ఎంటీ పెట్టా. ఓకే, టైప్ ఈక్వల్ టు మ్యాప్. ట్యాగ్స్ ఈక్వల్ టు var.tags. సో ఇది ఒక రా కోడ్ అనమాట. సో దీంట్లో మనకి ఇన్పుట్ కొన్ని ఇచ్చాము. ఓకే, సో డిఫాల్ట్ ఇన్పుట్, సో యూజర్స్ ఆబ్వియస్లీ దే కెన్ ఓవర్ రైట్. ఓకే, సో ఇది ఒక కోడ్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ EC2 అనేది సో ఇక్కడ నేను వచ్చేసి రోబోషాప్ EC2 అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ సింటాక్స్ వచ్చేసి ఇది EC2 మాడ్యూల్. సో దీంట్లో EC2 రిసోర్స్ డెఫినేషన్ ఉంది అండ్ వేరియబుల్స్ డిక్లరేషన్ ఉంది, అంతా ఉంది. సో ఇంకొక ప్రాజెక్ట్లో ఇంకొక ఫోల్డర్లో నేను రోబోషాప్ EC2 అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఇక్కడ మనం ప్రొవైడర్ పెడదాం. ఓకే, సో అండ్ దెన్ నేను ఇక్కడ EC2.tf అనేది రాస్తున్నాను. సో జనరల్గా మాడ్యూల్ డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మాడ్యూల్ సింటాక్స్ వచ్చేసి జస్ట్ మాడ్యూల్ నేమ్ అండ్ దెన్ దిస్ వన్, దట్స్ ఇట్. ఇక్కడ నేను మాడ్యూల్ అని రాస్తున్నా, రోబోషాప్ EC2 అని రాస్తున్నా, సోర్స్ ఈక్వల్ టు. సో మీరు ఏ కోడ్ని యూస్ చేస్తున్నారు అంటే ఫంక్షన్ని మనం కాల్ చేస్తాం కదా ఫంక్షన్ నేమ్ యూస్ చేసి. సో అలానే ఇక్కడ సోర్స్ వచ్చేసి, సో నేను ఇచ్చే సోర్స్ ఏంటి, టెరాఫార్మ్ EC2, దట్స్ ఇట్. అంటే ఒక స్టెప్ బ్యాక్ వచ్చి ఈ ఫోల్డర్లో ఉండే సోర్స్ కోడ్ నేను యూస్ చేస్తున్నాను.
సో దట్స్ ఇట్. ఇప్పుడు ఏమవుతుంది, టెరాఫామ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి కనిపిస్తుంది సోర్స్ అనేది యాక్చువల్గా ఎక్కడుంది, EC2 అనే ఫోల్డర్లో ఉంది. ఇప్పుడు వన్ స్టెప్ బ్యాక్ వచ్చి EC2 ఫోల్డర్లోకి వెళ్ళేసి సో ఈ మొత్తం టెరాఫామ్ ఫైల్స్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో provider.tf అనేది ఎప్పుడు కూడా మాడ్యూల్లో ఉండదు. provider.tf అనేది యూజర్ ప్రాజెక్ట్. సో ఇది యూజర్ ప్రాజెక్ట్, ఇది మాడ్యూల్. సో ఈ యూజర్ ప్రాజెక్ట్లో మనం ఏ కోడ్ అనేది యూస్ చేస్తున్నాం, provider.tf అనేది ఇక్కడ ఉంటుంది బికాస్ దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ ఫర్ యూజర్. అండ్ ఇక్కడ మనం యాక్చువల్ సోర్స్ కోడ్ని కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఏదైతే ఒకవేళ వేరియబుల్ కానీ లేదో సో దాని గురించి మనల్ని అడుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ జస్ట్ కీప్ దిస్. ఇప్పుడు నేను కమెంట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. టెరాఫామ్ ఇనిట్. ఇనిషియలైజేషన్ అయితే అవుతుంది. ఇనిషియలైజేషన్ అయింది. టెరాఫామ్ ప్లాన్. సో ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ, AMID లేదు అండ్ దెన్ ఇన్స్టెన్స్ టైప్ లేదు అంటుంది. సో ఏం జరిగింది యాక్చువల్గా ఎగ్జిక్యూషన్ టైంలో, సో ఇక్కడికి వచ్చిన తర్వాత సోర్స్ వచ్చేసి చూసింది EC2 అని, సో ఇక్కడికి వెళ్ళింది. సో దెన్ var.ami var.instance టైప్, ఇక్కడ నేను డిఫాల్ట్ వాల్యూస్ అనేది ఇవ్వలేదు. సో డిఫాల్ట్ వాల్యూస్ అనేది ఇవ్వలేదు కాబట్టి దెన్ ఇట్ ఈస్ ఆస్కింగ్. సో డిఫాల్ట్ వాల్యూస్ మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత అయితే ఆబ్వియస్లీ ఎర్రర్ రాదనమాట. సో ఇప్పుడు క్రియేట్ అయింది. ఇప్పుడు నాకు డిఫాల్ట్ వాల్యూస్ యూస్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, ఐ హ్యావ్ మై ఓన్ వాల్యూస్ అనుకున్నప్పుడు సో ఇప్పుడు ఏంటి, మీరు ఇక్కడ ఏదైతే వేరియబుల్ డెఫినేషన్ ఉందో దాంతోనే ఇక్కడ మనం ఇవ్వాలి. సో ఇన్స్టెన్స్ టైప్ ఈక్వల్ టు t3.medium. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ సోర్స్ కోడ్ ని కాల్ చేసే ముందు ఈ వేరియబుల్స్ ని పాస్ చేస్తుంది అనమాట మాడ్యూల్. పాస్ చేసినప్పుడు ఇక్కడ ఉండే వాల్యూతో ఓవర్ రైడ్ అవుతుంది. నౌ ఇఫ్ యూ సీ t3.medium. ఓకే, సో ఇది జనరల్ గా ఆర్గనైజేషన్లో ఏంటంటే ఈ మాడ్యూల్ కోడ్ అనేది ఒక సెంట్రల్ టీమ్ ఉంటుంది, లైక్ సెంట్రల్ క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్. సో వాళ్ళు రాయొచ్చు మాడ్యూల్స్, ఆర్ మనం ఓపెన్ సోర్స్ మాడ్యూల్స్ యూస్ చేయొచ్చు. టూ టైప్స్ ఉన్నాయి మాడ్యూల్స్ లో. ఒకటి కస్టమైజ్డ్ మాడ్యూల్స్ ఫర్ అవర్ ఆర్గనైజేషన్. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, సో ఆ కంపెనీస్ లో ఉండే క్లౌడ్ సెంట్రల్ టీమ్ ఉంటుంది కదా, ఆ క్లౌడ్ యొక్క ఓనర్స్, ఆ క్లౌడ్ ని మేనేజ్ చేసే టీం వాళ్ళు, ఎంటైర్ క్లౌడ్ ని మేనేజ్ చేసే టీం వాళ్ళు కొన్ని మాడ్యూల్స్ రాసి వాటిని పబ్లిష్ చేస్తారు విత్ ఇన్ ద కంపెనీ. సో దెన్ వీ విల్ యూజ్ దెమ్, గిట్ హబ్ ద్వారా యూజ్ చేయొచ్చు, వీ విల్ సీ దట్. ఇంకొకటి వచ్చేసి మనం ఫ్రమ్ ద స్క్రాచ్ రాయాల్సిన అవసరం లేదు, ఓపెన్ సోర్స్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి, అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. టూ టైప్స్, ఫస్ట్ మనం కస్టమైజ్డ్ మాడ్యూల్స్ చూద్దాము, సో దాని తర్వాత ఓపెన్ సోర్స్ మాడ్యూల్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి, మీరు దీన్ని ఇక్కడ కూడా హార్డ్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు కూడా ఒక వేరియబుల్స్ డాట్ టీఎఫ్ వేసుకోవచ్చు. వేరియబుల్ ఇన్స్టెన్స్ టైప్ డిఫాల్ట్ ఈక్వల్ టు t3.medium.
సో ఇక్కడ దీన్ని తీసేసి var డాట్ ఇన్స్టెన్స్ టైప్. ఓకే, సో ఫర్గెట్ అబౌట్ దిస్ EC2. ఇది మనం డెవలప్ చేయలేదు. సమ్వన్ ఫ్రమ్ ద క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ టీమ్, వేరే టీం వాళ్ళు డెవలప్ చేశారు అనుకోండి. సో వేరే టీం వాళ్ళు డెవలప్ చేశారు, వీఆర్ జస్ట్ యూజింగ్ దిస్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇన్స్టెన్స్ టైప్ ఈక్వల్ టు వేర్ డాట్ ఇన్స్టెన్స్ టైప్. వేర్ డాట్ ఇన్స్టెన్స్ టైప్ ఏంటి, T3 డాట్ మీడియం. సో ఈ EC2 మాడ్యూల్కి ఇన్స్టెన్స్ టైప్ని అది పాస్ చేస్తుంది. సో అలానే మనకి ట్యాగ్స్ కూడా ఉంది. ట్యాగ్స్ ఈక్వల్ టు వేర్ డాట్ ట్యాగ్స్ అని ఇస్తున్నాం. సో మనం ఇక్కడ ట్యాగ్స్ పెట్టుకుంటాం. సో డిఫాల్ట్ ఈక్వల్ టు నేమ్ ఈక్వల్ టు RoboShop. Terraform equal to true, and then environment equal to dev. సో ఇలా పెట్టుకుంటాం. ఇప్పుడు ఇలా ట్యాగ్స్ ఈక్వల్ టు వేర్ డాట్ ట్యాగ్స్ ని మనం పాస్ చేస్తాం. ఓకే, ట్యాగ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు రెండు రోల్స్ ని ఇమాజిన్ చేసుకోవాలి. ఒకటి మాడ్యూల్ డెవలపర్, రెండు మాడ్యూల్ యూజర్ హూ డెవలప్స్ మాడ్యూల్, హూ కన్జ్యూమ్స్ మాడ్యూల్స్. ఓకే, కొన్ని ఆర్గనైజేషన్లో వచ్చేసి సో మీరే మాడ్యూల్స్ రాసుకొని మీరే కన్జ్యూమ్ చేసుకోవచ్చు. కొన్ని ఆర్గనైజేషన్లో వచ్చేసి వేరే టీం వాళ్ళు మాడ్యూల్స్ రాస్తారు, మీరు కన్జ్యూమ్ చేయాలి. ఓకే, సో బట్ ఇదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు మాడ్యూల్స్ని డెవలప్ చేయడం. సో ఇప్పటి వరకు మనం చూసాం కదా, రిసోర్స్ డెఫినేషన్స్ అదే అనమాట. సో ఇప్పుడు నేను ఈ మాడ్యూల్లో వర్క్ చేస్తున్నప్పుడు, సో యూ షుడ్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ అ మాడ్యూల్ డెవలపర్. సో ఇక్కడ మనం ఒక రీడ్మీ ఫైల్ పెడదాం, ఎందుకంటే సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ డాక్యుమెంటేషన్ కదా. EC2 మాడ్యూల్ అని ఇచ్చాను. ఇక్కడ ఏంటి వేరియబుల్స్, సో మనం ఈ వేరియబుల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి, లైక్ ఇన్పుట్స్. ఇన్పుట్స్ ఏంటి, AMI. సో ఇక్కడ AMI అనేది మ్యాండేటరీనా ఆప్షనల్, వాట్ ఈస్ ఇట్? ఈజ్ ఇట్ రియల్లీ మ్యాండేటరీ? సో మ్యాండేటరీ అయితే నేను ఇక్కడ AMI ఐడి ఇచ్చిండాలి కదా. సో మ్యాండేటరీ కాదు, ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఒక డిఫాల్ట్ వాల్యూ మెన్షన్ చేశాను. సో ఇక్కడ మనం ఏం చెప్తాం డాక్యుమెంటేషన్లో, ఇట్ ఈస్ ఆప్షనల్. ఓకే, సో నౌ వాట్ we will mention here, so AMI ID is optional. The default AMI is this one, which is DevOps, which is CentOS 8 from Join DevOps. Okay. The next instance type. So instance type is optional or mandatory. So obviously optional. The default value is T2.micro.
and then tags optional. Default value is empty. ఓకే, సో ఇది డాక్యుమెంటేషన్. అలానే అవుట్పుట్స్ కూడా కొన్ని ఇద్దాం. సో ఏం అవుట్పుట్స్ మనం పబ్లిష్ చేద్దాం? అవుట్పుట్స్ డాట్ టిఎఫ్. అవుట్పుట్ వచ్చేసి ఇన్స్టెన్స్ పబ్లిక్ ఐపీ ఇద్దాం. పబ్లిక్ ఐపీ ఏమొస్తుంది ఇక్కడ? వాల్యూ ఈక్వల్ టు AWS instance dot module dot public IP. అండ్ దెన్ అలానే ప్రైవేట్ ఐపీ ఇద్దాం. ప్రైవేట్ ఐపీ ఈక్వల్ టు వాల్యూ ఈక్వల్ టు AWS instance dot module dot private IP. సో ఇది మన రెస్పాన్సిబిలిటీ అనమాట. సో యాజ్ ఎ డెవలపర్గా మీరు ఒక డాక్యుమెంటేషన్ని పబ్లిష్ చేయాలి. సో యూజర్స్ మీ మాడ్యూల్స్ని కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు మీ డాక్యుమెంటేషన్ చూసి వాళ్ళు కన్జంప్షన్ స్టార్ట్ చేస్తారు. మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఆబ్వియస్లీ సో నో వన్ కెన్ యూజ్ అనమాట. ఓకే, సో ఇలా మీ ఇష్టం ఏదైనా ఇన్స్టెన్స్ ఐడి కూడా ఇవ్వచ్చు. వాల్యూ ఈక్వల్ టు AWS instance డాట్ ఐడి. సో ఇలా మూడు వాల్యూస్ ఇస్తాం. జనరల్గా అయితే మీరు అన్ని వాల్యూస్ పబ్లిష్ చేయాలి. సో విల్ డూ దట్. సో అప్పుడు ఇక్కడ ఏంటి డాక్యుమెంటేషన్లో యూ షుడ్ మెన్షన్ ఇట్ పబ్లిక్ ఐపీ. Public IP of the instance and then private IP, private IP of the instance. Yeah. And then ID, instance ID of the instance. ఓకే, సో ఇలా వచ్చింది కదా. ఇది మాడ్యూల్ డెవలపర్గా మీరు పబ్లిష్ చేసిన డాక్యుమెంటేషన్ అనమాట. సో ఎవరైనా మీ మాడ్యూల్ని కన్జ్యూమ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి సో ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయో చూసుకొని అండ్ దెన్ దే విల్ చెక్. ఇఫ్ దే డోంట్ వాంట్ దిస్ AMI ID దే విల్ ఓవర్ రైట్. ఇఫ్ దే డోంట్ వాంట్ దిస్ ఇన్స్టెన్స్ టైప్ దే విల్ ఓవర్ రైట్. సో ఇక్కడ మనం ఏం చేసాం ఆబ్వియస్లీ సో వీ ఓవర్ రైడెడ్ ఇన్స్టెన్స్ టైప్ అండ్ దెన్ వీ హ్యావ్ గివెన్ ట్యాగ్స్. మీకు కావాలంటే AMI కూడా వేరే తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి అవుట్పుట్స్ కావాలి కదా. సో అవుట్పుట్ పబ్లిక్ ఐపీ వాల్యూ వచ్చేసి నేనేం రాయాలి వాల్యూ? సో ఇక్కడ నేను చూస్తా డాక్యుమెంటేషన్ అవుట్పుట్ వచ్చేసి పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ ఐడి అని ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి మాడ్యూల్ డాట్ రోబోషాప్ EC2 డాట్ పబ్లిక్ ఐపీ అంతే కదా. సో దిస్ ఈస్ అవర్ మాడ్యూల్ కోడ్. ఇప్పుడు ఏమవుతుంది నేను ఇలా ఇచ్చినప్పుడు మాడ్యూల్ డాట్ రోబోషాప్ EC2 డాట్ పబ్లిక్ ఐపీ అన్నప్పుడు మాడ్యూల్ డాట్ రోబోషాప్ EC2 విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ వన్. సో దీంట్లో ఆబ్వియస్లీ ఇది మనకు వస్తుంది అనమాట పబ్లిక్ ఐడి పబ్లిక్ ఐపీ అది. ఓకే, అలానే ప్రైవేట్ ఐపీ మీకు కావాలి అనుకుంటే ప్రైవేట్ ఐపీ సో ఇక్కడ మన ఇష్టం. దిస్ ఇస్ కంప్లీట్లీ ఇన్ అవర్ కంట్రోల్. మీరు దీన్ని ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని ప్రైవేట్ అని ఇస్తున్నాను. బట్ ఇది మాత్రం మీరు మాడ్యూల్ని రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో రీడ్మీలో అదే మెన్షన్ చేయాలి మీరు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం టెరాఫార్మ్ ప్లాన్. టెరాఫార్మ్ అప్లై
ఆటో ప్రూవ్. ఓకే, సో వీ గోట్ ద ఇన్ఫర్మేషన్. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. సో మాడ్యూల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది డెమోన్స్ట్రేట్ చేయడం. ఓకే, సో ఇది ఓవరాల్గా టెరాఫామ్ కాన్సెప్ట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో టెరాఫామ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోదు. సో దాన్ని మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ యూస్ చేసి చేయకపోతే సో విల్ నెవర్ సీ ద యాక్చువల్ అడ్వాంటేజ్ ఆఫ్ టెరాఫామ్ అనమాట. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి విపిసి, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో దీన్ని మనం ఆన్ ప్రిమైస్తో కంపేర్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీకి అంటూ ఒక డేటా సెంటర్ ఉంటుంది. సో ఆ డేటా సెంటర్లో సర్వర్స్ అన్నీ ఉంటాయి చూడండి. సో సర్వర్స్ అన్నీ ఇలా ప్లేస్ చేసి ఉంటారు. సో సర్వర్స్ కనెక్షన్స్, సో దానికి కొంతమంది ఇంజనీర్స్ ఉంటారు, ఫీల్డ్ లెవెల్లో పనిచేసే నెట్వర్క్ ఇంజనీర్స్, కేబుల్స్ అన్నీ కనెక్ట్ చేసి ప్రాపర్గా ఇలా మేనేజ్ చేస్తూ ఉంటారు డేటా సెంటర్స్ని. ఓకే, సో కంపెనీస్కి ఏమవుతుంది ఇప్పుడు ఈ డేటా సెంటర్ని మేనేజ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రాజెక్ట్, ఒక చిన్న కంపెనీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ డెవాప్స్ ఒక కంపెనీ ఉంది. సో ఇప్పుడు నేను జాయిన్ డెవాప్స్ .comని అండ్ దెన్ జాయిన్ డెవాప్స్లో వీడియోస్ని పబ్లిష్ చేయడానికి, జాయిన్ డెవాప్స్ యాప్ని పబ్లిష్ చేయడానికి, సో వీటన్నిటికీ నేను డేటా సెంటర్ని మెయింటైన్ చేయడం దట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ ఫర్ మీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆన్లైన్ ఆన్లైన్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. మీరు ఒక ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, మీ మీ విలేజ్లో కానీ మీ టౌన్లో కానీ మీరు ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ అనేది ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. సో దానికి మీకు డేటా సెంటర్ని క్రియేట్ చేసుకునే అంత కెపాసిటీ ఉంటుందా మనకి యాజ్ అ స్మాల్ కంపెనీ? సో డేటా సెంటర్ని చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక స్పేస్ తీసుకోవాలి, ఫిజికల్ స్పేస్. అక్కడ ఏసీస్ ఇన్స్టాల్ చేయాలి అండ్ దెన్ యూ నీడ్ టు హ్యావ్ పవర్ బ్యాకప్ అండ్ అలానే సో నెట్వర్క్ కనెక్షన్స్ తీసుకోవాలి, సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి, అలానే మనకి ప్రాపర్ నెట్వర్క్ ఇంజనీర్ ఉండాలి, నెట్వర్క్ ఫీల్డ్ ఇంజనీర్ ఉండాలి. సో వీళ్ళందరినీ పెట్టి మనం అండ్ దెన్ లైనెక్స్, అట్లానే లైనెక్స్ వాళ్ళు ఉండాలి, లైనెక్స్ అడ్మిన్ టీమ్ వాళ్ళు. సో వీళ్ళందరినీ మనం హైర్ చేసుకొని ఇంత ఖర్చు పెట్టి డేటా సెంటర్ని క్రియేట్ చేయడం అనేది చాలా టఫ్ థింగ్. అందుకని ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏంటంటే విపిసి, సో వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో ఇది ఒక డేటా సెంటర్ లాగానే, కంప్లీట్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ అదర్ ప్రాజెక్ట్స్. సో అండ్ ఐసోలేటెడ్ నెట్వర్క్ విత్ ఇన్ ఏడబ్ల్యూఎస్. సో మీరు ఒక వెబ్ విపిసిని క్రియేట్ చేశారు అంటే అది కంప్లీట్లీ విత్ ఇన్ యువర్ కంట్రోల్ అనమాట. ఏడబ్ల్యూఎస్ కూడా దానిపైన కంట్రోల్ ఉండదు. సో అది మీ డేటా సెంటర్, దాన్ని ఎట్లా యూస్ చేసుకుంటారు అనేది కంప్లీట్లీ మన ఇష్టం. ఓకే, సో ఇప్పుడు విపిసిని క్రియేట్ చేయాలి అంటే సో నేను జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఆల్వేస్. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లైక్ పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుంది, ఆర్ ఇండియన్ మినిస్ట్రీస్ ఉంటుంది అనుకోండి. ఫస్ట్ లెటస్ టేక్ వన్ విలేజ్. సో ఇక్కడ విలేజ్ అనేది ఒక విపిసి. ఓకే, సో విలేజ్ లో మనం ఏం చేస్తాం? విలేజ్ లో స్ట్రీట్స్ పెట్టుకుంటామా ఆర్ డైరెక్ట్ గా ఎట్లా పడితే అట్లా ఇల్లు క్రియేట్ చేస్తామా? సో వి డివైడ్ విలేజెస్ ఇంటూ స్ట్రీట్స్. సో వై? సో ఇది ఒక బేసిక్ సొసైటీ ప్రిన్సిపల్ కదా. మీకు ఒక కంట్రీ ఉన్నప్పుడు కంట్రీ మొత్తాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయలేము. సో కంట్రీని స్టేట్స్ గా డివైడ్ చేసాం, స్టేట్స్ ని డిస్ట్రిక్ట్స్ గా డివైడ్ చేసాం, డిస్ట్రిక్ట్స్ ని మండల్స్, మండల్స్ ని విలేజెస్, విలేజెస్ ని స్ట్రీట్స్, స్ట్రీట్స్ కి ఒక వార్డ్ మెంబర్ ఇలా ఉంటుంది. సో ఇది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పర్పస్ అనమాట. అడ్మిన్ అండ్ ఆర్గనైజేషన్
అండ్ మెయింటెనెన్స్. సో ఇలానే ఇదేం మ్యాండేటరీ కాదు, బట్ ఆబ్వియస్లీ వీ నీడ్ టు యూస్ దట్ ఫర్ బెటర్ మెయింటెనెన్స్, బెటర్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్. అలానే VPCలో కూడా మనం సబ్నెట్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో అక్కడ స్ట్రీట్స్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ సబ్నెట్స్. సో ఇప్పటి వరకు మనం సబ్నెట్ అనే వర్డే యూస్ చేయలేదు, ఎందుకంటే సబ్నెట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు క్రియేట్ ద సర్వర్. బట్ ఇలా క్రియేట్ చేయకపోతే సబ్నెట్స్, సో దాన్ని మీ నెట్వర్క్ ని మెయింటైన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. సో ఇక్కడ సబ్నెట్స్ లో ఏముంటాయి, స్ట్రీట్స్ లో జనరల్ గా మనకి ఉంటాయి కదా. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీట్స్ ఉంటాయి, స్ట్రీట్ ఏ, స్ట్రీట్ బి, స్ట్రీట్ సి అలా. అండ్ దెన్ విలేజ్ కి సంబంధించిన ఆఫీసులన్నీ ఒక స్ట్రీట్ లో ఉంటాయి, లైక్ విలేజ్ సెక్రటేరియట్ అండ్ దెన్ పంచాయతీ ఆఫీసు, ఇలా అంతా. అలానే కంపెనీకి వస్తే ఏమవుతుంది సబ్నెట్స్ అనేది, లైక్ HR డిపార్ట్మెంట్ అండ్ దెన్ డేటాబేసెస్ అండ్ దెన్ అలానే ఆ, మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇలా ఒక గ్రూపింగ్ చేసేసి మనం ఆ గ్రూప్ లో ఆ గ్రూప్ కి సంబంధించిన సర్వర్స్ ని మనం ప్రొవిజన్ చేస్తాం అనమాట. ఓకే. సో అలానే మనం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అవన్నీ తీసుకుంటే, సో అక్కడ ఏముంటాయి, జనరల్ గా మనకి పబ్లిక్ డైరెక్ట్ గా వెళ్ళి రీచ్ అవ్వడానికి పబ్లిక్ అఫైర్స్ సంబంధించిన ఆఫీసులు ఉంటాయి. సో ఈ పబ్లిక్ అఫైర్స్ కి ఎవరైనా డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఓకే. సో ఇఫ్ యూ జస్ట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ ఇండియన్ సిటిజన్, యూ కెన్ డైరెక్ట్లీ గో టు పబ్లిక్ అఫైర్స్. అలానే మినిస్ట్రీస్ ఉంటాయి, మినిస్టర్ ఆఫీస్. సో మినిస్టర్ ఆఫీసెస్ కి మనం ప్రతి ఒక్కరికి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు కదా. సో కదా, ఆబ్వియస్లీ నో డైరెక్ట్ యాక్సెస్. అలానే PMO ఆఫీస్ ఉంటుంది, సో దీనికి కూడా ఆబ్వియస్లీ నో డైరెక్ట్ యాక్సెస్. ఓకే. సో అక్కడ ఉండే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ లో న్యూఢిల్లీలో, సో పబ్లిక్ అఫైర్స్ కి సంబంధించిన స్ట్రీట్ ఒకటి సపరేట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఎవరైనా వెళ్ళి కంప్లైంట్స్ కానీ ఏవైనా ఇవ్వచ్చు. అండ్ మినిస్ట్రీస్ కి సంబంధించిన ఆఫీస్ డైరెక్ట్లీ ఉంటుంది, లైక్ హోమ్ మినిస్టర్ అండ్ దెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇలా సపరేట్ గా ఉంటుంది. అండ్ దెన్ PM కి సంబంధించినది ఇంకా టైట్ సెక్యూరిటీతో ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీట్స్ అనమాట. అలానే మనం రోడ్స్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ సో విలేజ్ అంటూ క్రియేట్ అయింది, బట్ విలేజ్ కి రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. రోడ్ లేకపోతే హౌ కెన్ యూ రీచ్. లెట్ us టేక్ దిస్ యాజ్ అ విలేజ్. సో మామూలుగా విలేజ్ కంటూ ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుంది, దట్ ఈస్ లైక్ ఆర్చ్ అనుకున్నాం. లెట్ మీ టేక్ దిస్. ఇది ఒక విలేజ్ కి సంబంధించిన ఒక ఆర్చ్ అనుకోండి. సో ఈ ఆర్చ్ అనేది ఒక ఎంట్రీ పాయింట్. ఓకే. సో ఈ ఆర్చ్ లో మనకి లెట్ మీ టేక్ సంథింగ్ యాజ్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసెస్. పబ్లిక్ అఫైర్స్. సో ఈ ఆర్చ్ కంటూ ఒక రోడ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద రోడ్. సో ఈ పబ్లిక్ అఫైర్స్ ఏముంటుంది, ఈ ఆర్చ్ తో డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుంది.
ఓకే. సో ఎవరైనా కూడా ఈ రోడ్ ద్వారా వెళ్ళిపోయి ఆర్చ్లో నుంచి వెళ్ళిపోయి పబ్లిక్ అఫైర్స్ని డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు. ఇవేంటివి రోడ్స్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మినిస్టర్ ఆఫీసెస్ అనుకోండి. This is minister's office. Okay. So do you think this arch is directly connected to minister's office? No. సో జనరల్ గా పీపుల్ కి యాక్సెస్ ఏంటి? పబ్లిక్ పీపుల్ కి. సో ఇక్కడికి వెళ్ళి ఈ పబ్లిక్ అఫైర్స్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం వరకే. దే కెనాట్ మీట్ మినిస్టర్స్ డైరెక్ట్లీ. ఓకే. సో వీళ్ళకి ఎవరితో యాక్సెస్ ఉంటుంది? ఈ పబ్లిక్ అఫైర్స్ సంబంధించిన వీళ్ళతో. సో దీస్ గైస్, సో ఈ ఆఫీసర్స్ వెళ్ళి ఈ మినిస్టర్స్ ని కలవచ్చు. ఓకే. సో ఇవేంటి ఈ రోడ్స్? సో ఇవి ఇంటర్నల్ రోడ్స్ అనుకుందాం. ప్రైవేట్ రోడ్స్, ఆర్ ఐ విల్ సే ప్రైవేట్ రోడ్. సో అవి పబ్లిక్ రోడ్స్, ఇవి ప్రైవేట్ రోడ్స్. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ డైరెక్ట్ గా పిఎంఓ. సో ప్రైమ్ మినిస్టర్ ని కూడా మినిస్టర్స్ డైరెక్ట్ గా కలవలేరు. సో దే షుడ్ హ్యావ్ సమ్ అపాయింట్మెంట్ కదా పిఎంఓతో. సో ఈ రోడ్స్ అనేవి కంప్లీట్లీ సెక్యూర్ రోడ్స్ అనమాట. సో చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. సో మినిస్టర్స్ కూడా జనరల్లీ దే కెనాట్ గో అండ్ మీట్ ద పిఎం డైరెక్ట్లీ. ఫస్ట్ అపాయింట్మెంట్ రిక్వెస్ట్ చేసి పిఎం యొక్క షెడ్యూల్ చూసి అప్పుడే దే కెన్ గో అండ్ మీట్ ద మినిస్టర్. ఓకే. సో ఈ రోడ్స్ అనేది ఫుల్ టైట్ సెక్యూరిటీతో ఉంటాయి. సో అన్ని రోడ్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ అనమాట. సో డైరెక్ట్ పబ్లిక్ డైరెక్ట్లీ ఎంటర్ అవ్వడానికి, ఇది ఇంటర్నల్ ఆఫీసర్స్ మినిస్టర్స్ని కలవడానికి, అండ్ దెన్ మినిస్టర్స్ని పిఎంని కలవడానికి. ఓకే. సో అలానే మన ప్రాజెక్ట్స్లో ఏముంటాయంటే సేమ్ డిజైన్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఇక్కడ వచ్చేసి పబ్లిక్ అఫైర్స్ అన్నట్లు, ఇక్కడ పబ్లిక్ సబ్నెట్. సో ఇదేంటంటే ఇక్కడ ఉన్నది ఇంటర్నెట్ గేట్వే. ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంటి? నథింగ్ బట్ మోడెం. సో మన ఇంటికి వైఫై ఎలా వస్తుంది? సో దిస్ ఈస్ ఇంటర్నెట్ గేట్వే. సో మన ఇంటికి వైఫై ఎలా వస్తుంది? వి విల్ హ్యావ్ ఎ మోడెం రౌటర్. సో దాన్ని ఐఎస్పి వాళ్ళు వచ్చేసి కాన్ఫిగర్ చేస్తారు. ఓకే. సో ఐఎస్పి నుంచి మనకి ఇంటర్నెట్ అనేది వస్తుంది అనమాట. ఐఎస్పి నుంచి అయినా ఆర్ జనరల్గా. సో ఇది ఐఎస్పి వాళ్ళు కాన్ఫిగర్ చేస్తారు. సో ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్స్ అంటే ఈ మోడెంతో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాయి. అలానే ప్రైవేట్ సబ్నెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకుండే వెబ్ సర్వర్ ఉంది కదా, లైక్ మనం DAWS76years.online. ఈస్ దట్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్? అది మన మన యొక్క బిజినెస్ వెబ్సైట్. సో దాన్ని పబ్లిక్ యాక్సెస్ చేయాలి అంటే వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ పబ్లిక్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్లో పెడితే సరిపోదు.
సో యూ షుడ్ హ్యావ్ ఎ కనెక్షన్ బిట్వీన్ యువర్ ఇంటర్నెట్ గేట్వే అండ్ దిస్ వన్. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ నుంచి మనకి ఇంటర్నెట్ అనేది మన మోడెమ్ ద్వారా వచ్చి దెన్ ఇట్ విల్ రీచ్ టు అవర్ సర్వర్ డైరెక్ట్లీ. ఓకే. సో అలానే మనం మన షిప్మెంట్, పేమెంట్, షిప్పింగ్, పేమెంట్, వాట్ డూ యూ థింక్ దోస్ సర్వర్స్, పబ్లిక్ సర్వర్స్ ఆర్ ప్రైవేట్ సర్వర్స్? సో మన కస్టమర్స్ మన షిప్పింగ్ సైట్ ని ఆర్ మన షిప్పింగ్ సర్వర్స్ ని, మన పేమెంట్ సర్వర్స్ ని, డూ యూ థింక్ దే షుడ్ హ్యావ్ యాక్సెస్ ఫర్ దోస్ సర్వర్స్? నో. సో అందుకని మనం ఏం చేస్తాం, వీటిని ప్రైవేట్ సబ్నెట్స్ లో పెడతాం. హూ కెన్ కాల్ దిస్ ప్రైవేట్ సబ్నెట్స్? ఓన్లీ పబ్లిక్ సబ్నెట్స్ మాత్రమే. సో దే కెన్ హ్యావ్ యాక్సెస్ టు దిస్. ఓకే. అలానే సో లెట్ us హ్యావ్ డేటాబేస్. సో do you think again public and your customers should have access to your database servers? సో మనకి ఫేస్బుక్ డేటాబేస్ సర్వర్కి యాక్సెస్ ఉందా? నో. సో డూ యూ థింక్ దిస్ పబ్లిక్ సబ్నెట్ కెన్ యాక్సెస్ డేటాబేస్ సర్వర్స్? సో మన వెబ్ ఇన్స్టెన్స్ ఎప్పుడైనా డేటాబేస్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసిందా? నో. సో వెబ్ నుంచి రిక్వెస్ట్ క్యాటలాగ్కి వెళ్ళి క్యాటలాగ్ నుంచి డేటాబేస్కి వెళ్తుంది. ఓకే. సో దిస్ ఇస్ త్రీ టైర్ ఆర్కిటెక్చర్. ఇదే కదా త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటే. ఓకే. సో ఇది డేటాబేస్ సర్వర్స్. ఇవేంటివి? లైక్ రోడ్స్ కదా, ఈ రోడ్స్ని మనం ఇక్కడ రౌట్ అంటాం. సో ఆర్చ్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ గేట్వే. సో రోడ్స్ ఆర్ నథింగ్ బట్ రౌట్స్. ఓకే. సో ఇప్పుడు చూడండి ఒక పాపులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ సబ్నెట్ అండ్ ప్రైవేట్ సబ్నెట్? నేను జస్ట్ నేమ్ వచ్చేసి పబ్లిక్ సబ్నెట్ అంటే అది పబ్లిక్ అయిపోతుందా? జస్ట్ నేమ్ ని ప్రైవేట్ సబ్నెట్ అంటే ప్రైవేట్ అయిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ ఉంది. సో దీన్ని ఇక్కడ నేను నేమ్ వచ్చేసి ఇఫ్ ఐ చేంజ్ దిస్ యాజ్ AI మిషన్, సో దిస్, డూ యూ థింక్ దిస్ విల్ బికమ్ AI? నేమ్ ని చేంజ్ చేస్తే అవ్వదు, ఫంక్షనాలిటీ అనేది ఎఫెక్ట్ అవ్వాలి. సో ఆ ఫంక్షనాలిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ? జస్ట్ గెస్. Subnets who have connection to the internet gateway, subnets who have the route to the internet gateway is called public subnet. Subnet who don't have access to the internet gateway, subnet who don't have route to the internet gateway is called private subnet. సో ఇప్పుడు డేటాబేస్ సర్వర్ ఏంటి, ప్రైవేట్ సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్? సో ఇక్కడ ఉండేది రెండే రెండు యాక్చువల్లీ, పబ్లిక్ ఆర్ ప్రైవేట్. ఓకే. సో ఇంటర్నెట్ గేట్వేతో ఏవైతే అటాచ్ అయినాయో అవన్నీ పబ్లిక్, ఇంటర్నెట్ గేట్వేతో అటాచ్ కానివి అవన్నీ ప్రైవేట్ అనమాట. సో ఇలా మీరు సబ్నెట్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి మనం జనరల్గా ఈఎల్కే డేటా ఇస్తాం, ఈఎల్కే సబ్నెట్స్, అలానే ఇక్కడ ఈఎల్కే సబ్నెట్స్ ఇచ్చుకుంటాం. అలానే మీరు ఎన్నైనా ఇలా క్రియేట్ చేసుకుంటూ పోవచ్చు. లైక్ బిగ్ డేటా కంటూ ఒక సబ్నెట్ క్రియేట్ చేసుకుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సర్వర్స్ కోసం ఒక సబ్నెట్ క్రియేట్ చేసుకుంటారు. సో అది మన ఇష్టం, మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారా ఏంటనేది. ఓకే. బట్ నేమింగ్ ఫంక్షనాలిటీ ప్రకారంగా ఓన్లీ రెండే రెండు సబ్నెట్స్, పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో దాని తర్వాత మీరు ఎలా చేసుకుంటారు అనేది మీ ఇష్టం. సో జనరల్గా దీన్ని మనం ఏమని చేయొచ్చు, యాప్ సబ్నెట్ ఆర్ ఏపీఐ సబ్నెట్. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, వెబ్ సబ్నెట్ అని చేసుకోవచ్చు, ఫ్రంట్ ఎండ్ సబ్నెట్. సో దీని డేటాబేస్ అని, అలా మన ఇష్టం, అది ఎలా అయినా చేసుకోవచ్చు మనం. వెబ్ టియర్, యాప్ టియర్, డేటాబేస్ టియర్ సంబంధించిన సబ్నెట్స్ అని. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే మీరు ఇండివిజువల్గా రౌట్స్ అని క్రియేట్ చేయకుండా రౌట్ టేబుల్ అని క్రియేట్ చేసి ఈ రౌట్ టేబుల్లో రౌట్స్ని పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తాం, పబ్లిక్ రౌట్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. సో దీంట్లో రౌట్స్ని యాడ్ తీసుకుంటాం. ఈ పబ్లిక్ రౌట్ టేబుల్ని we will attach it with పబ్లిక్ సబ్నెట్.
అలానే ప్రైవేట్ రౌట్ టేబుల్. సో దీంట్లో మనం రౌట్స్ని యాడ్ చేసి we will attach with private subnet. Okay, మీకు ఎన్ని సబ్నెట్స్ ఉంటాయో యూ కెన్ క్రియేట్ దోస్ మెనీ రౌట్ టేబుల్స్. డేటాబేస్ రౌట్ టేబుల్ రౌట్స్ని యాడ్ చేస్తాం. సో దీన్ని మనం డేటాబేస్ సబ్నెట్స్కి అటాచ్ చేస్తాం. ఓకే, సో ఇలా ఓవరాల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సిఐటిఆర్. క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్. సో మన ఐపీ అడ్రస్ లో ఎన్ని బిట్స్ ఉంటాయి? సో ఐపీ అడ్రస్ లో ఎన్ని బిట్స్ ఉంటాయి జనరల్ గా? 192.168.1.1. I'm getting strange answers. Someone is saying 64, someone is saying 255, someone is saying 8 bits, someone is saying 16 bits. సో ఐపీ అడ్రస్ లో 32 బిట్స్ ఉంటాయి. ఓకే, ఐ కెన్ సే IPv4. సారీ, IPv4 అంటే ఏంటి? 4 ఆక్టేట్స్. ఓకే, సో ఇదొక ఆక్టేట్, ఇదొక ఆక్టేట్, ఇదొక ఆక్టేట్, ఇదొక ఆక్టేట్. సో ఇది ఏ సిస్టమ్ అండి? ఇది బైనరీ సిస్టమ్. ఓకే, సో కంప్యూటర్స్ అనేది ఓన్లీ 0 అండ్ 1 కదా, కంప్యూటర్స్కి అర్థమైంది. సో 8 బిట్స్ ఉన్నప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఈ ఫస్ట్ బిట్ని బైనరీ కదా, బైనరీ సిస్టమ్. సో డెసిమల్ సిస్టమ్ అంటే ఏంటి మనకి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 10 నెంబర్స్ ఉన్నాయి. బైనరీ సిస్టమ్ అంటే 2 నెంబర్స్, జస్ట్ 0 అండ్ 1. జీరోతో స్టార్ట్ అయ్యి డెసిమల్ సిస్టమ్ అంటే డెసి అంటే 10 కాబట్టి 0 to 9 వరకు ఉంటాయి. బైనరీ సిస్టమ్ అంటే జస్ట్ బైనరీ అంటే 2 కాబట్టి 0 అండ్ 1 వరకే ఉంటాయి. సో ఈ ఆక్టేట్స్ ఏంటంటే ఐపీ అనేది సో 8 బిట్స్ అనమాట. సో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఏముంటుంది? సో ఫస్ట్ పొజిషన్ ఈజ్ 2 power 0. సో పవర్ సింబల్ వచ్చేసి this. So this is nothing but 1. Second position 2 power 1. This is nothing but 2. The third position 2 power 2. That is nothing but 4. అలానే ఎయిత్ పొజిషన్ 2 power 7. That is nothing but 128. సారీ, సో ఇప్పుడు ఏంటి? 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ 16 ప్లస్ 32 ప్లస్ 64 ప్లస్ 128. How much is this? This is nothing but 255. అంటే ఒక ఆక్టేట్లో సో అది 0 నుంచి మొత్తం 255 వరకు చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు 192 నేను ఎలా రాయాలి? సో సింపుల్గా రాయాలి అంటే సో ఇది ఫస్ట్ పొజిషన్, ఐ మీన్ 0th.
ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్, ఇది ఫైవ్, ఇది సిక్స్, ఇది సెవెన్. సో 192ని నేను జీరోస్ అండ్ వన్స్ లో రిప్రజెంట్ చేయాలి. సో 192 అంటే జనరల్ గా మీరు డైరెక్ట్లీ ఏంటి, లెట్ మీ జస్ట్ సేమ్, ఇది ఇక్కడ 16, ఇక్కడ 32, ఇక్కడ 64, సరిపోయా 3, 4, 5, 6, 7, 18, 8 రావాలి. సో 192 అనేది డెఫినెట్లీ 128 కంటే ఎక్కువ కాబట్టి ఫస్ట్ థింగ్ యూ షుడ్ ఫిల్ సెవెంత్ పొజిషన్ అనమాట. ఇక్కడ 1 వస్తుంది. సో 128 తర్వాత 128 ప్లస్ 64 ఎంత, 192. ఇక్కడ 1 వస్తుంది. సో రిమైనింగ్ పొజిషన్స్ అన్ని 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, డాట్ 168. సో ఆబ్వియస్లీ 128 అనేది ఉంది కదా 168లో, దెన్ యూ జస్ట్ కీప్ ఇట్ 1. సో తర్వాత ఇంకెంత ఉంటుంది, 128 ప్లస్ 32 ఎంత, 160. సో ఇక్కడ 1 పెట్టచ్చు. ఓకే, అండ్ దెన్ ఇంకెంత కావాలి మనకి, 8 కావాలి. అంటే నెక్స్ట్ పొజిషన్ 0, అండ్ నెక్స్ట్ పొజిషన్ 0, నెక్స్ట్ పొజిషన్ 1, అండ్ దెన్ 0, 0. So 192, oh yeah, sorry, this is 0, this is 0, and this is 1. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం మనం, సో ఇదంతా వాల్యూ 0, ఇది ఫోర్త్ పొజిషన్ లో ఉంది కాబట్టి 2 power 4, దట్ ఈస్ నథింగ్ బట్ 8. అండ్ దెన్ సో ఇది ఫిఫ్త్ పొజిషన్ 0, సిక్స్త్ పొజిషన్ 2 power 6, దట్ ఈస్ నథింగ్ బట్ 6 or 64, 32. 2 power, this is 0, 1, 2, 3, 4, 5, 6, and 7. 2 power 5 ఇది. Yeah, 2 power 5. So 2 power 5 ఎంత, 32. And then 2 power 7, 128. ఓకే, సో ఇలా మనం కన్వర్ట్ చేస్తాం. జీరో, 1, 2, 3, 4, 5, 6, and 7. సారీ సారీ, ఓకే, సారీ పెద్ద మిస్టేక్. సో ఇలా ఇప్పుడు 1, 1. సో 1 అంటే ఏది, ఆబ్వియస్లీ 3, 4, 5, 6, 7, 1. ఓకే, సో ఇది మన ఐపీ అడ్రస్ ఇక్కడ నేను రాసింది. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. సో జనరల్ గా ఇంత క్యాలిక్యులేషన్ మనం చెయ్యము, డోంట్ వరీ, బట్ జస్ట్ కాన్సెప్ట్ పర్పస్ కోసం చెప్తున్నాం. ఎక్కువ జీరోస్ అయిపోయినాయా, నోట్ ప్యాడ్ లో రాయడం కొంచెం కష్టమే, బోర్డు పైన అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, నోట్ ప్యాడ్ లో కొంచెం టఫ్ అనిపిస్తుంది నాకు.
సో మీరు జనరల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ ఎలానో చూడండి. సో మేబీ ఇంకొక యూట్యూబ్ వీడియో చూస్తే వాళ్ళు ఇంకొంచెం బోర్డు పైన ఆర్ సమ్ ప్రెజెంటేషన్లో చెప్పింటారు. అండ్ వీ హ్యావ్ ఐ ఆల్రెడీ షోన్ సెంట్ యూ సమ్ వీడియో టు వాచ్ ఇన్ ద ఛానల్. వాట్సాప్ గ్రూప్లో నేను పంపించాను. మనం రాసాం ఏడిఆర్ చెప్పాను కదా, సో దాంట్లో ఐ జస్ట్ ఆస్ట్ యూ టు వాచ్ సమ్ వీడియో. సో అది చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫేస్బుక్ ఐపీ అడ్రస్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ facebook.com, పింగ్ అదే IPv6 ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు, pinggoogle.com, or else pingjoindevops.com. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్వర్ అనుకోండి, సర్వర్ ఐపీ అడ్రస్. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఐపీ అనుకోండి. సో రిక్వెస్ట్ ఏమవుతుంది, మన హోమ్ నెట్వర్క్ నుంచి వెళ్ళి ఫేస్బుక్ నెట్వర్క్ని రీచ్ అయ్యి ఆ ఫేస్బుక్ నెట్వర్క్లో ఉండే పర్టికులర్ సర్వర్ని రీచ్ అవుతుంది. సో డూ యూ థింక్ దిస్ IP address is the only the server IP? జనరల్గా మనం ఏంటంటే ఐపీ అడ్రస్ అనేది ఓన్లీ సర్వర్కి సంబంధించిన ఐపీ అడ్రస్ మాత్రమే అనుకుంటాం. డూ యూ థింక్ దట్ ఈస్ ఓన్లీ సర్వర్ ఐపీ? సో ఐపీ అడ్రస్ అనేది నెట్వర్క్ ప్లస్ సర్వర్ ఐపీ అనమాట. ఓకే. సో ఈ కొంచెం 32 బిట్స్లో ఏంటంటే మనకి సో ఫేస్బుక్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ దెన్ సర్వర్ ఐడి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు సో లెట్ us సే 10.0.0.0 అనేది ఒక ఐపీ అడ్రస్. /16 ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ 16 బిట్స్ ఆర్ ఫర్ నెట్వర్క్, నెక్స్ట్ 16 బిట్స్ ఆర్ ఫర్ సర్వర్స్. సో ఫస్ట్ 16 బిట్స్ నెట్వర్క్ అంటే యూ షుడ్ నాట్ టచ్ దెమ్. ఇప్పుడు ఐపీ అడ్రస్లు ఎలా వస్తాయి, 10.0.0.1, 10.0.0.2, 10.0.0.3. సో ఇలా వస్తాయి ఐపీ అడ్రస్లు. ఎంతవరకు వస్తాయి? సో 16 బిట్స్ వదిలేయండి. సో ఇప్పుడు ఎన్ని సర్వర్స్ పాసిబుల్ మీకు? సో ఎన్ని సర్వర్స్ పాసిబుల్? 32 బిట్స్ అంటే హౌ మెనీ సర్వర్స్ పాసిబుల్? 2^32, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us గివ్ ఓన్లీ 2 బిట్స్. ఈ 2 బిట్స్లో మీరు ఎన్ని నెంబర్స్ని కాంబినేషన్స్లో పెట్టగలరు? జీరోస్ అండ్ వన్స్. 00, 01, 10, 11. ఓకే. సో అప్పుడు ఎంత అయింది ఇక్కడ? 2 బిట్స్ అయినప్పుడు ఎన్ని వచ్చినాయి మీకు? 2 పవర్లో చెప్పండి. 2^2. అలానే 3 బిట్స్ తీసుకుందాం. 1, 2 అండ్ 3. 0, 0 అండ్ దెన్ 0. సో నెక్స్ట్ కాంబినేషన్ 0, 0, 1, 0, 1, 0, 0, 1, 1. నెక్స్ట్ కాంబినేషన్ 1, 0, 0, 1, 0, 1, 1, 1, 0, 1, 1, 1. సో 3 బిట్స్ ఇచ్చినప్పుడు మీరు ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలరు? 2^3,
త్రీ. అలానే 4 బిట్స్ ఇచ్చినప్పుడు 2 పవర్ 4. 32 బిట్స్ ఇచ్చినప్పుడు 2 పవర్ 32. ఓకే. సో 2 పవర్ 32 వాల్యూ ఎంత? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అరౌండ్ 4.3 బిలియన్. 2 పవర్ 32. సో ఐ థింక్ ఇట్ ఈస్ 4 బిలియన్ జనరల్గా. అంటే 400 crores ఆఫ్ ఐపీ అడ్రస్. నాకు కూడా తెలీదు, లెటెస్ట్ జస్ట్ సి. నంబర్ 2 బిలియన్. ఆల్మోస్ట్ 4.3 బిలియన్. అంటే 400 crores ఆఫ్ ఐపీ అడ్రస్ మనకి పాసిబుల్. 403 crores ఆఫ్ ఐపీ అడ్రస్. సో జనరల్గా ఇంటర్నెట్ కనిపెట్టిన కొత్తల్లో అప్పుడు ప్ర ప్రపంచ జనాభానే అంత లేదు, వరల్డ్ పాపులేషన్ అంత లేదు, చాలా తక్కువ పాపులేషన్ ఉండింది కదా 1980s ఆర్ 90s ఆ టైంలో. సో అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, 1970s ఆ టైంలో. సో 403 ఐపీ అడ్రస్ అనేది ఒక్కొక్కరు ఒక సిస్టమ్ పెట్టుకున్నా కూడా 403 crores ఆఫ్ ఐపీ అడ్రస్ అనేది చాలా ఇనఫ్ అని. సో IPv4తో స్టార్ట్ చేశారు మనకి. సో దాని తర్వాత ఏమైంది, ఒక్కొక్క పర్సన్కి 2 3 మొబైల్స్. సో డూ యూ థింక్ ఓన్లీ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్? సో ఇప్పుడు ఏమవుతుంది, సో వాషింగ్ మిషన్స్, టీవీస్, సో స్మార్ట్ లైట్స్, అమెజాన్ ఎకోస్, అండ్ దెన్ ఏటీఎంస్, సీసీటీవీలు. సో ప్రతి డివైస్ అనేది ఇంటర్నెట్కి కనెక్ట్ అయిపోతుంది. ప్రతి డివైస్ ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు దానికి ఐపీ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐపీ అడ్రస్ ఉంటేనే యు ఆర్ కనెక్టెడ్ విత్ ఇంటర్నెట్, అంతే కదా. సో మనకు ఒక నేమ్ ఉంటేనే మనల్ని అవతల పర్సన్ మనల్ని పిలవగలరు. సో అలానే సిస్టమ్స్ అనేవి దేంతో కమ్యూనికేట్ అవుతాయి, ఓన్లీ ఐపీ అడ్రసెస్తో మాత్రమే కమ్యూనికేట్ అవుతాయి. సో అప్పుడు ఏమైంది, సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మీరు చూసింటే ఐపీ అడ్రస్లు అనేది ఎగ్జాస్ట్ అయిపోయినాయి. అంటే ఇంకా అసలు కొత్త ఐపీ అడ్రస్ లేవు కాబట్టి ఇంకా కొత్త IPv4 అనేది ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. అండ్ దెన్ వీఆర్ మూవింగ్ టు IPv6 అనమాట, అది 64 బిట్. ఓకే. సో అలా వచ్చింది మొత్తం. సో అందుకని ఏం చేశారంటే, సో ఇంతకు ముందు మీకు హోమ్లో సో జనరల్గా మేబీ స్టార్టింగ్లో మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. సో మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క సిస్టమ్కి ఒక ఐపీ అడ్రస్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సిస్టమ్, అండ్ దెన్ ఇది ఇంకొక సిస్టమ్, ఒక కాలేజ్ అన్నా తీసుకోండి. ఓకే, 1980s ఇది ఒక సిస్టమ్. ఇలా ఉన్నప్పుడు సో జనరల్గా ఏమయ్యేది, ఒక్కొక్క సిస్టమ్కి ఒక IPv4 అడ్రస్ని అలొకేట్ చేసేసారు. సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఇలా అలొకేట్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో మనం దీన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి నాట్ అని ఒకటి ఇచ్చారు, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనం మోడెం ఇస్తున్నాం కదా. సో ఈ మోడెంకి ఒక ఐపీ అడ్రస్ ఇస్తారనమాట, పబ్లిక్ ఐపీ అడ్రస్, లైక్ IPv4 అడ్రస్. సో ఈ మోడెంకి ఒక IPv4 పబ్లిక్ అడ్రస్ ఇస్తారు. సో ఈ మోడెం ఏం చేస్తుంది, ఇంటర్నల్గా కొన్ని ఐపీ అడ్రస్లు క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టమ్ చూస్తే మీరు, సో ఇక్కడ నా సిస్టమ్ ఐపీ అడ్రస్ ఏంటి, ఇది. సో మీరు ఈ ఐపీ అడ్రస్తో నా నెట్వర్క్ని కనెక్ట్ అవ్వగలరా? నో. సో నా యాక్చువల్ ఐపీ అడ్రస్ ఏంటి, వాట్ ఈస్ మై ఐపీ అని ఇక్కడ మీరు టైప్ చేస్తే యూ విల్ గెట్ దిస్. సో ఇది నా ఐపీ అడ్రస్. సో దిస్ ఈస్ మై ఐపీ అడ్రస్.
సో మీరు నా నెట్వర్క్ని కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఈ ఐపీ అడ్రస్ని కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే, సో నేను చాలా క్లియర్గా చెప్పాను కొన్ని వీడియోస్లో, ఇది పబ్లిక్. ప్రైవేట్ ఐపీ అడ్రస్ వచ్చేసి మోడెంది ఇది, అంటే ఇంటర్నల్గా రెండు ఇంటర్ఫేస్లు ఉంటాయి మోడెంకి, ఒకటి పబ్లిక్, రెండు ప్రైవేట్. సో 192.168.29.1, 192.168.29.1. సో ఇది ప్రైవేట్ అన్నమాట, ఇది పబ్లిక్. సో ఇప్పుడు ఏంటంటే ఈ కమ్యూనికేషన్ మొత్తం విత్ ఇన్ దిస్ మోడెం కంట్రోల్లో జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ మోడెం దీనికి, సో దీనికి 29.2 అని ఇస్తుంది. సో దీనికి 29.3 అని ఇస్తుంది. సో దీనికి 29.4 అని ఇస్తుంది. ఇప్పుడు నేను నా ల్యాప్టాప్లో facebook.com అని ఎంటర్ చేశానంటే రిక్వెస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ఈ కంప్యూటర్ చెక్ చేస్తుంది facebook.com అనేది మన నెట్వర్క్లో ఉందా. ఆబ్వియస్లీ ఫేస్బుక్ సర్వర్స్ అనేది మా ఇంట్లో లేవు కాబట్టి, సో ఇదేం చేస్తుంది, ఈ సిస్టమ్ వెళ్ళి ఈ మోడెంకి కమ్యూనికేట్ చేస్తుంది. ఓకే, సో అవర్ యూజర్ ఈస్ ఆస్కింగ్ ఫర్ facebook.com, ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ నెట్వర్క్. సో అని ఈ మోడెంకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఈ మోడెం ఏం చేస్తుంది, ఆబ్వియస్లీ ఈ రిక్వెస్ట్ని ఐఎస్పికి ఫార్వర్డ్ చేస్తుంది. సో మనం చెక్ చేసాం కదా డిఎన్ఎస్ అనేది. సో అప్పుడు ఏం చేస్తుంది, ఐఎస్పి వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. సో లాస్ట్ టైం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, సో నెట్వర్క్ ట్రాఫిక్ బయటకు వెళ్ళేటప్పుడు రిఫరెన్స్ పాయింట్ ఏంటి, పబ్లికా ప్రైవేటా? పబ్లిక్. సో నెట్వర్క్ ట్రాఫిక్ ఇంటర్నల్ గా ఉందనుకోండి, రిఫరెన్స్ పాయింట్ ఏంటి, ప్రైవేటా పబ్లికా? ప్రైవేట్. సో ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనకి క్లౌడ్లో చాలా కాస్ట్ కానీ సెక్యూరిటీ కానీ పెరుగుతుంది అనమాట. ఓకే, మీరు విత్ ఇన్ ద నెట్వర్క్ కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు, సో మనం ఏం చేసాం, వెబ్ కానీ కేటలాగ్ కానీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇచ్చాం. ఎందుకు, అది విత్ ఇన్ ద నెట్వర్క్ కాబట్టి మనకి బయటకు వెళ్ళి మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. మీరు పబ్లిక్ ఎప్పుడైనా ఇచ్చారు అంటే, సో ఆబ్వియస్లీ డేటా అనేది ఏం చేస్తుంది, మోడెమ్ బయటికి పంపించి మళ్ళీ తీసుకుంటుంది. అది అన్నెసెసరీ ట్రాఫిక్, అన్నెసెసరీ బ్యాండ్విడ్త్, అన్నెసెసరీ కాస్ట్, అన్నెసెసరీ సెక్యూరిటీ ఇష్యూస్. ఓకే, సో ఇది నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనేది. సో ఐపీ అడ్రస్ గురించి డిస్కస్ చేసాం. అండ్ దెన్ ఇంకా ఏంటంటే సబ్నెట్టింగ్. మనకి ఏంటి, ఊరికంటూ ఒక పిన్ కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 54906. సో ఇదేంటి, విలేజ్ పిన్ కోడ్. సో స్ట్రీట్ కంటూ కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఓకే, లైక్ స్ట్రీట్ నేమ్స్ కానీ ఆర్ నెంబర్స్ కానీ, లైక్ స్ట్రీట్ 1. సో మనకి ఇంటి నెంబర్కి వచ్చేసరికి ఏం రాస్తారు, 1/ ఆర్ 1-12. అంటే దీని మీనింగ్ ఏంటి, స్ట్రీట్ 1 అండ్ హౌస్ నెంబర్ 12. సో లెటర్ వచ్చేటప్పుడు మనకి ఏం రాస్తారు, జనరల్గా అందరు లెటర్లో టు అడ్రస్ 1-12 549906. అంటే ఇది 549906 అనే ఒక ఊరికి రీచ్ అయ్యి, సో దాంట్లో ఉండే స్ట్రీట్ నెంబర్ 1లో హౌస్ నెంబర్ 12కి వెళ్ళాలి అడ్రస్ అని. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు వచ్చిన ఒక నెట్వర్క్ని మనం పార్టిషన్ చేయాలి. సో 10.0.0/0/16 అంటే మనకి ఎన్ని ఐపీ అడ్రస్లు ఉన్నాయి, 2 power 16 సర్వర్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇది మనకి ఇచ్చిన నెట్వర్క్. సో దీన్ని మనం చిన్న చిన్న నెట్వర్క్స్గా క్రియేట్ చేసుకోవాలి. పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్,
అలా డేటాబేస్ సబ్నెట్ మీకు ఎన్ని కావాలంటే అలా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 10.0. ఈ ఫస్ట్ 2 అనేది కామన్ అనమాట. 1.0/8 అని ఇస్తా. అప్పుడు ఏమవుతుంది ఇది? సారీ, /24 అని ఇస్తాం. సో /24 ఇచ్చానంటే మీనింగ్ ఏంటి? సో 3 × 8, ఈ 24 బిట్స్ అనేది ఫిక్స్ అనమాట. ఇప్పుడు ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి ఇక్కడ? ఈ 3 అనేది ఫిక్స్. ఇంకెన్ని ఉన్నాయి? 2^8 పాసిబుల్ అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ 256 ఐపీస్ ఆర్ పాసిబుల్. ఓకే, సో అప్పుడు ఫస్ట్ ఐపీ అడ్రస్ ఏంటి? 10.0.1.0. సెకండ్ ఐపీ అడ్రస్ 10.0.1.1. థర్డ్ ఐపీ అడ్రస్ అలా 10.0.1.255. ఓకే, సో ఇది ఒక సబ్నెట్ అవుతుంది అప్పుడు. సో నేను ఇంకొక సబ్నెట్ 10.0.2.0/24. సో అగైన్ సో /24 ఇచ్చాను అంటే 24 బిట్స్ ని నేను నెట్వర్క్ వదిలేస్తున్నా, అండ్ ఈ 8 బిట్స్ మాత్రమే హోస్ట్ అనమాట. ఓకే, ఐపీ అడ్రస్ ఈక్వల్ టు నెట్వర్క్ ప్లస్ హోస్ట్. ఓకే, సో ఇప్పుడు ఇంకా సేమ్ 10.0.2.0, 2.1, 2.2, 2.255. సో జనరల్ గా మనం ఒక పబ్లిక్ సబ్నెట్ లో ఇన్ని సర్వర్స్ పెడుతున్నాం, 255 సర్వర్స్. సో మీది మరీ పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి, మీరు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, లైక్ /20 అలా తీసుకోవచ్చు. అప్పుడు ఎంత వస్తుంది /20 అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, /20 అనుకోండి. ఇప్పుడు ఎన్ని వస్తాయి మీకు? 20 బిట్స్ వచ్చేసి నెట్వర్క్, రిమైనింగ్ 12 ఉన్నాయి కదా, 2^12. ఓకే, విచ్ ఈస్ నథింగ్ బట్ 4096. ఇన్ని సర్వర్స్ యూ కెన్ కాన్ఫిగర్. ఓకే, సో ఇప్పుడు మనం మన రోబోషాప్ నెట్వర్క్ ని డిజైన్ చేద్దాం. సో ఇది ఆల్వేస్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 32 అని రాసాను అనుకోండి. వాట్ డస్ ఇట్ మీన్? జస్ట్ వన్ సర్వర్, విచ్ ఈస్ నథింగ్ బట్ 10.0.1.0. ఓకే, సింగిల్ హోస్ట్ అన్నట్లు. జస్ట్ సిఐడిఆర్ నొటేషన్ లో మీ హోస్ట్ ని రాయాలి అంటే మీ ఐపీ అడ్రస్ ఇచ్చి /32 అని ఇచ్చేయచ్చు జనరల్ గా డైరెక్ట్ గా. ఓకే, సో ఇప్పుడు మనం మన రోబోషాప్ నెట్వర్క్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ విపిసి అని ఉంటుంది. AWS VPC is nothing but isolated space where you can create resources only to your project. Okay? So logically isolated. ఇక్కడ మనం ఒక VPCని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ క్రియేట్ VPC, రోబోషాప్ అని ఇస్తున్నాను అనుకోండి, రోబోషాప్ ప్రాజెక్ట్ కి సంబంధించి. ఇక్కడ నేను సిఐడిఆర్ ఇవ్వాలి, అంటే లైక్ పిన్ కోడ్ అనమాట, 10.0.0.0/16. వాట్ ఇస్ దిస్? ఇస్ దిస్ పబ్లిక్ ఐపీ ఆర్ ప్రైవేట్ ఐపీ?
సో మనకేంటంటే ఇంటర్నెట్ వాళ్ళు ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజెస్ అని కొన్ని ఇచ్చారు. చూడండి. సో 10.0.0 172తో స్టార్ట్ అయ్యేవి అండ్ 192తో స్టార్ట్ అయ్యేవి. ఓకే, సో ఇప్పుడు నేను 192 రేంజ్లో నా మోడెం నాకు ఇచ్చింది. అలానే అలానే మీ మోడెం ఏంటంటే మీరు ఈ రేంజ్లోనూ కాన్ఫిగర్ చేయొచ్చు, మీ ఐఎస్పి వాళ్ళు ఈ రేంజ్లోనూ కాన్ఫిగర్ చేయొచ్చు. సో త్రీ ఈ త్రీ రేంజెస్ని ఇంటర్నెట్ కార్పొరేషన్ వాళ్ళు ప్రైవేట్ ఐపీ కోసం వదిలేశారు. సో యూ షుడ్ నాట్ యూస్ దీస్ ఐపీ అడ్రస్ యాజ్ పబ్లిక్ ఐపీ అడ్రసెస్. ఈ రేంజ్లో ఉండేవన్నీ ప్రైవేట్ ఐపీలు మాత్రమే. ఓకే, సో నేను దాంట్లో 10 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా చేస్తానంటే మీనింగ్ ఏంటి? సో ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏంటంటే సో మినిమం నెట్వర్క్ అనేది 16 to 28 ఇచ్చింటారు అనమాట. మీరు ఒక విపిసి క్రియేట్ చేయాలి అంటే అట్లీస్ట్ మీరు 10.0.0.0/28 ఇవ్వాలి. అప్పుడు ఎన్ని హోస్ట్లు కాన్ఫిగర్ చేయొచ్చు, ఎన్ని సర్వర్స్ కాన్ఫిగర్ చేయొచ్చు? ఇక్కడ 28 బిట్స్ ఆర్ ఫర్ నెట్వర్క్. సో మనకు దీనిపైన ఎలాంటి యాక్సెస్ ఉండదు. ఇంకా మనకు మిగిలింది ఓన్లీ 2 power 4. సో 16 సర్వర్స్ని మీరు కాన్ఫిగర్ చేయొచ్చు. సో మీరు ఒక VPC తీసుకుంటున్నారంటే అట్లీస్ట్ 16 సర్వర్స్ని కాన్ఫిగర్ చేసేలాగా తీసుకోవాలి. మాక్సిమం ఎంతవరకు తీసుకోవచ్చు? /16 అనమాట. అంటే 2 power 16 సర్వర్స్ పాసిబుల్. 16 బిట్స్ నెట్వర్క్, 16 bits are for hosts. Okay, which is nothing but 65K almost. అంటే 65,000 సర్వర్స్ వస్తాయి మనకి. సో 65,000 సర్వర్స్ అనేది ఇనఫ్ కదా. మీరు ఇక్కడ /16 ఇచ్చినంత మాత్రాన ఏడబ్ల్యూఎస్ మనకేం ఎక్కువ ఛార్జెస్ చేయదు. ఓకే, దిస్ ఇస్ జస్ట్ లాజికల్ అనమాట. దీని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా మనం /16 అని ఇచ్చుకుంటాం. సో కాస్ట్ అనేది లేనప్పుడు మనం మ్యాక్స్కే వెళ్తాం కదా. సో IPv6 లేదు ప్రజెంట్. సో నేమ్ అనేది జస్ట్ రోబోషాప్ ఇలా మనకి క్రియేట్ అయిపోయింది VPC. జస్ట్ మీ VPC CIDRని మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది VPC. ఇప్పుడు సబ్నెట్స్కి వెళ్దాం. సబ్నెట్కి వెళ్ళినప్పుడు ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ రోబోషాప్ VPC. ఇక్కడ నేమ్ ఇస్తున్నా లైక్ పబ్లిక్ సబ్నెట్ అని. అండ్ దెన్ అవైలబిలిటీ జోన్ ఫర్ ఎగ్జాంపుల్ US ఈస్ట్ 1A అనుకుందాం. సో ఇక్కడ నేను CIDR చూడండి ఏమి ఇవ్వచ్చు, 10.0.1.0/24. ఓకే, పబ్లిక్ CIDR పబ్లిక్ సబ్నెట్ అనేది క్రియేట్ అయిపోయింది. అలానే ప్రైవేట్ అనుకుందాం. ప్రైవేట్. సో ప్రైవేట్కి వచ్చేసి 10.0.2.0/24 ఇస్తుంది. చూడండి ఇక్కడే డిస్ప్లే చేస్తుంది 256 IPs పాసిబుల్ అని. ఓకే, పబ్లిక్ ప్రైవేట్ అనేవి రెండు క్రియేట్ అయ్యాయి. సో దాని తర్వాత మనం ఏం చెప్పాం, రౌట్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పాం. ఇప్పుడు నేను రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. పబ్లిక్ రౌట్ టేబుల్ రోబోషాప్ అనుకోండి. సో ఇది ఏ VPC, మన VPCని సెలెక్ట్ చేసుకుందాం. అండ్ దెన్ అలానే ఒక ప్రైవేట్ రౌట్ టేబుల్ కూడా క్రియేట్ చేస్తాం. Okay. ఇది ప్రైవేట్ రౌట్ టేబుల్ రోబోషాప్ అనుకోండి. సో మన VPCకి ఇచ్చేసాను. నేను జస్ట్ రౌట్ టేబుల్స్ క్రియేట్ చేశాను. అండ్ దీని తర్వాత మనం ఏం చేయాలి, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలి. సో మనం డిస్కస్ చేసాం కదా. సో ఇంటర్నెట్ గేట్వే అనేది ఉంటేనే యూ విల్ గెట్ ద ఇంటర్నెట్ యాక్సెస్. సో ఇంటర్నెట్ గేట్వే అనేది మ్యాండేటరీ. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే లైక్ రోబోషాప్ ఇంటర్నెట్ గేట్వే. ఇది లైక్ ఒక మోడెం లాగా మనకి.
సో క్రియేట్ చేసిన దాన్ని మన VPCతో అటాచ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఏం చేసాం మనం? VPC క్రియేట్ చేసాం, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం, ఇంటర్నెట్ గేట్వేని VPCకి అటాచ్ చేసాం, అలానే పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేసాం, ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసాం, పబ్లిక్ రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం, అలానే ప్రైవేట్ రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ వరకు చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో అసోసియేట్ చేయాలి. సో ఇందాక మనం ఏం డిస్కస్ చేసాం? రౌట్ టేబుల్స్ని క్రియేట్ చేస్తే సరిపోదు, వీటిని మనం అసోసియేట్ చేయాలన్నమాట. సో అసోసియేట్ చేయాలి అన్నప్పుడు లెట్ us కమ్ హియర్. ఇక్కడ చూడండి, సబ్నెట్లో పబ్లిక్ పైన క్లిక్ చేస్తే యూ విల్ హ్యావ్ సమ్ రౌట్ టేబుల్. ఇక్కడ ఎడిట్ రౌట్ టేబుల్ అసోసియేషన్. సో నేను దీన్ని పబ్లిక్ రౌట్ టేబుల్తో అసోసియేట్ చేస్తున్నాను. ఓకే. ప్రైవేట్ ఉంది, ప్రైవేట్ సబ్నెట్. రౌట్ టేబుల్లోకి వెళ్తే ఎడిట్ రౌట్ టేబుల్ అసోసియేషన్. సో దీన్ని నేను ప్రైవేట్ రౌట్ టేబుల్తో అసోసియేట్ చేస్తాను. ఓకే. సో చూడండి, రౌట్ టేబుల్స్ ఇక్కడికి వెళ్ళినా కూడా మీకు అసోసియేషన్స్ ఉంటాయి. సబ్నెట్ అసోసియేషన్, ఈ రౌట్ టేబుల్ని ఏ సబ్నెట్తో మీరు అసోసియేట్ చేయాలనుకుంటున్నారు? పబ్లిక్తో అసోసియేట్ చేశాను. అలానే ప్రైవేట్ రౌట్ టేబుల్ని ప్రైవేట్తో అసోసియేట్ చేశాను. ఓకే. ఇప్పుడు ఇది పబ్లిక్ రౌట్ టేబుల్ కదా. ఈ రౌట్స్లో ఇక్కడ చూడండి, ఎడిట్ అని కొట్టాను. ఇక్కడ ఇంటర్నెట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నెట్ యొక్క నొటేషన్ ఏంటి? సో ఇంటర్నెట్ యొక్క నొటేషన్ ఏంటి? సో 0.0.0. సో ఇంటర్నెట్ అనేది దేని ద్వారా వస్తుంది మనకి? ఇంటర్నెట్ గేట్వే ద్వారా వస్తుంది. సో ఆ ఇంటర్నెట్ గేట్వేని మీరు ఇక్కడ పబ్లిక్ రౌట్ టేబుల్ రౌట్స్లో యాడ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? పబ్లిక్ సబ్నెట్లోకి మీరు వెళ్తే ఈ రౌట్ టేబుల్లో చూస్తే ఇక్కడ ఎన్ని ఉన్నాయి రౌట్స్? 2 రౌట్స్ ఉన్నాయి. సో ఈ పబ్లిక్ రౌట్ టేబుల్ అనేది ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ అయింది చూడండి. ఓకే. పబ్లిక్ సబ్నెట్ ఫైనల్గా ఏంటి? పబ్లిక్ సబ్నెట్ హ్యావ్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్. అలానే ప్రైవేట్ చూద్దాం. ప్రైవేట్లో ఏంటి? ఇంటర్నెట్కి నో యాక్సెస్. సో ఇదే డిఫరెన్స్ అనమాట ఫైనల్గా. ఓకే. సో యూ కెన్ ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్. ఇక్కడ ఇది ప్రైవేట్ సబ్నెట్ కదా, దీనికి నేను IPv4 ఎనేబుల్ చేయనా వద్దా? పబ్లిక్ IPv4 ఎనేబుల్ చేయనా వద్దా? నో. సో అసలు మనకి పబ్లిక్ IP అడ్రస్ అనేది క్రియేట్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఐ విల్ నాట్ ఎనేబుల్ దిస్. అలానే పబ్లిక్ సబ్నెట్కి వచ్చినప్పుడు షుడ్ ఐ ఎనేబుల్ పబ్లిక్ IP ఫర్ పబ్లిక్ సబ్నెట్ ఆర్ నాట్? ఎస్. సో మీరు క్రియేట్ చేసేటప్పుడే చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది? నేను ఒక సర్వర్ని క్రియేట్ చేశానంటే పబ్లిక్ సబ్నెట్లో షుడ్ ఐ విల్ ఐ గెట్ పబ్లిక్ IP అడ్రస్ ఆర్ నాట్? అదే ప్రైవేట్ సబ్నెట్లో క్రియేట్ చేశానంటే విల్ ఐ గెట్ పబ్లిక్ IP అడ్రస్ ఆర్ నాట్? నో. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి కావాల్సిన వెబ్ సర్వర్ని పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేసుకోవాలి. రిమైనింగ్ సర్వర్స్ లైక్ క్యాటలాగ్, యూజర్, కార్ట్, షిప్పింగ్, పేమెంట్, డిస్పాచ్ వీటన్నిటిని ప్రైవేట్ సబ్నెట్లో క్రియేట్ చేసుకోవాలి. అలానే యూ కెన్ క్రియేట్ ఎ సబ్నెట్ ఫర్ డేటాబేస్. ఓకే. సో దీనికి నేను 10.0.3.0/24 అని ఇస్తున్నాను. ఇదేంటి? డేటాబేస్ సబ్నెట్.
సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, డేటాబేస్ రౌట్ టేబుల్ క్రియేట్ చేయండి అండ్ దెన్ అటాచ్ ఇట్ టు ద డేటాబేస్ సబ్నెట్. ఓకే, సో నేను డేటాబేసెస్ లైక్ MongoDB, Redis అండ్ దెన్ మన MySQL, RabbitMQ క్రియేట్ చేసేటప్పుడు అవి డేటాబేస్ సబ్నెట్లో ఇవ్వాలి. సో ఇలా చేసినప్పుడు మన నెట్వర్క్ అనేది ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో మన టీమ్స్ని కానీ, సో డేటాబేస్ టీం వాళ్ళు డేటాబేస్కు సంబంధించిన సబ్నెట్స్లో వర్క్ చేస్తారు. అలానే అప్లికేషన్ డెవలపర్స్ కానీ, డెవాప్స్ ఇంజనీర్స్ కానీ సంబంధించి లైక్ యాప్ సబ్నెట్ అండ్ వెబ్ సబ్నెట్లో వర్క్ చేస్తారు. ఇలా ఒక క్లియర్ సెగ్రిగేషన్ అనేది ఉంటుంది అనమాట నెట్వర్క్కి. సో ఇప్పుడు దీన్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో ఈ మొత్తం సెటప్ని మనం టెరాఫామ్ యూస్ చేసి క్రియేట్ చేయాలి. ఇప్పుడు మాన్యువల్గా ఎలా అయితే చేసామో, సో వీ షుడ్ యూస్ టెరాఫామ్ టు క్రియేట్ దీస్ థింగ్స్. సో నేను రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ చెప్పాను కదా. సో లైక్ ముంబై రీజియన్ అనుకోండి, ఏపీ సౌత్ 1. సో దీంట్లో అవైలబిలిటీ జోన్స్ ఏంటాయి, ఏపీ సౌత్ 1A, ఏపీ సౌత్ 1B, ఏపీ సౌత్ 1C. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెస్ట్ ముంబై అనుకుందాం. సో వెస్ట్ ముంబైకి సి దగ్గరలో ఉంటుంది. సునామీ వచ్చినప్పుడు, సో మేబీ దిస్ ఈస్ ఈస్ట్ ముంబై అనుకుందాం. సో నేను నా సేఫ్టీ కోసం ఎన్ని అవైలబిలిటీ జోన్స్లో నేను రిసోర్సెస్ని క్రియేట్ చేయాలి. సో ముంబైలో ఎనీ టైం సునామీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది మేబీ సౌత్ అనుకుందాం. సో మినిమం 2 అవైలబిలిటీ జోన్స్లో నేను నా రిసోర్సెస్ని క్రియేట్ చేస్తే ఐ హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్ టు సేవ్ మై సెల్ఫ్ ఫ్రమ్ న్యాచురల్ డిజాస్టర్స్. ఓకే, సో ఒక 2 అవైలబిలిటీ జోన్స్లో మీరు మీ రిసోర్సెస్ని క్రియేట్ చేసుకోవాలి. సో అప్పుడు నేను ఏం చేయాలంటే పబ్లిక్ సబ్నెట్ని ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ప్రైవేట్ సబ్నెట్ని ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అలానే డేటాబేస్ సబ్నెట్ని ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో క్రియేట్ చేసి పెట్టుకొని, సో దెన్ ఇట్ ఈస్ అవర్ విష్. మనం రెండిట్లో సర్వర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు సేఫ్టీ కోసం. బడ్జెట్ ఎక్కువ ఉంటే, లైక్ మీ మీ బడ్జెట్ అనేది చాలా ఎక్కువ ఉంది మీ కంపెనీకి, సర్వర్స్ మీరు ఇక్కడ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు తక్కువ ఉంది, సో నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఒకవేళ సునామీ అనేది ఎప్పుడైతే అలర్ట్ వస్తుందో అప్పుడు వెంటనే సర్వర్స్ని ఇక్కడ కూడా క్రియేట్ చేస్తాను. సో దానివల్ల నాకు కొంచెం కాస్ట్ సేవ్ అవుతుంది. సునామీ అనేది డైలీ రాదు కాబట్టి, సో మేబీ వన్స్ ఇన్ 10 years ఆర్ వన్స్ ఇన్ 20 years, సో వీ డోంట్ నో కాబట్టి, సో రెండు దాంట్లలో సర్వర్స్ని క్రియేట్ చేసి పెట్టుకోవడం అనేది వేస్ట్ కాబట్టి ఒక దాంట్లో క్రియేట్ చేసుకొని అవసరమైనప్పుడు దీంట్లోకి మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ VPCని క్రియేట్ చేయడం వల్ల AWSకి వచ్చే నష్టం ఏం లేదు. దే ఆర్ నాట్ కన్స్యూమింగ్ ఎనీ సర్వర్స్. ఇవేంటి, జస్ట్ ఒక లాజికల్ ఐసోలేషన్ మాత్రమే. ఓకే, సో మీరు మీ హోమ్ నెట్వర్క్లో కూడా ఇదంతా చేయొచ్చు. సో దీనివల్ల మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా పడతాయా? ఇది మీ నెట్వర్క్, సో దిస్ ఈస్ యువర్ విష్. సో దీంట్లో మీరు ఎన్ని సబ్నెట్స్ అయినా చేసుకోండి, ఎన్ని రౌట్స్ అయినా క్రియేట్ చేసుకోండి, నో ఛార్జెస్. ఎప్పుడైతే సర్వర్స్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే ఛార్జెస్ పడతాయి. సో ఈ VPCకి, సబ్నెట్లకి, రౌట్ టేబుల్స్కి, వీటన్నిటికీ ఛార్జెస్ ఏం పడవు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ VPC అండ్ సబ్నెటింగ్ అనమాట, ఇంటర్నెట్ గేట్వే రౌట్ టేబుల్స్. ఇంకొక కాన్సెప్ట్ ఉంది, నాట్ గేట్వే అండ్ VPC పేరింగ్ అని. సో అవన్నీ రేపు డిస్కస్ చేసి, సో దెన్ వీ విల్ క్రియేట్ ఆల్ దీస్ థింగ్స్. సో యూ కెన్ వాచ్ దిస్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్. నేను వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టాను. సో కొంచెం క్లారిటీ కోసం, ఇంకొంచెం క్లారిటీ కోసం. అండ్ దెన్ అనదర్ పర్సన్ ఈస్ దేర్, నెట్వర్కింగ్ బై రాహుల్ రవీంద్ర. ఇట్స్ లైక్ ప్యూర్లీ నెట్వర్కింగ్ అనమాట. మీకు టైం ఉంటే యూ కెన్ వాచ్ దిస్. నేను ఈ లింక్స్ కూడా పంపించాను గ్రూప్లో. జస్ట్ రాహుల్ రవీంద్ర అని టైప్ చేయండి, ఇక్కడే ఉంటుంది కంప్యూటర్ నెట్వర్క్స్.
సో ఇవి చాలా లెంతీ వీడియోస్. సో మీకు చాలా డీప్ లెవెల్ అర్థం అవ్వాలి, టైం ఉంది అనుకుంటే యూ కెన్ వాచ్ దిస్. ఓకే, సో అట్లీస్ట్ ఇక్కడ వరకు చాలు, 8 or 9 వీడియోస్. దట్స్ యువర్ విష్. వన్స్ యూ గెట్ ఇంట్రెస్ట్ యూ కెన్ గో టు ఎనీ లెవెల్. బట్ అట్లీస్ట్ మనం క్రియేట్ చేసిన వీడియోస్ అనేది type of mandatory thing. I explain here, but anyhow, you go and watch the videos again. So, Repu will see and Gateway and VPC period. Let's have some questions. KM Murli. K Murli. K Murli. Yes, sure. Yeah, hi. Hi, sure. I don't have any doubts for this. I am working on AWS Cloud. Oh, nice. Thank you. Suresh Kumar. Yeah. Yes, Suresh. Sorry. Wait. Yeah, Suresh. హలో. Yeah. ఇది యాక్చువల్గా మనం ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసేటప్పుడు అది ఒకటి ఆప్షన్ అడిగింది కదండి, కెన్ వి ఎనేబుల్ పబ్లిక్ ఐపీ అని చెప్పేసి అని. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవద్దు, అదే మళ్ళీ చూపించాను కదా ఎడిటింగ్ లో. అంటే బట్ ఏ సినారియోలో మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఏ సినారియోలో సెలెక్ట్ చేసుకోండి పబ్లిక్ సబ్నెట్ ప్రైవేట్ ఐపీ ఎనేబుల్ చేయడం అనేది? ప్రైవేట్ ఐపీ అనేది ఆబ్వియస్లీ ఎనేబుల్ అవుతుంది. ఆ ప్రైవేట్ ప్రైవేట్ సబ్నెట్ కి పబ్లిక్ ఐపీ ఎనేబుల్ పబ్లిక్. సో వి సెట్ రైట్, పబ్లిక్ సబ్నెట్ కి పబ్లిక్ ఐపీ ఉండాలా వద్దాం? అది కరెక్ట్ అండి. నేను అనేది ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసేటప్పుడు అది ఆప్షన్ అడుగుతుంది కదండి, పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేయాలా వద్దా ప్రైవేట్ సబ్నెట్ కని. అంటే ఏ చేయొద్దు, సినారియో అది ఏ అంటే సినారియోలోనూ చేయొద్దు. అది ఒక అది మనం జస్ట్ ప్రైవేట్ అనంత మాత్రాన AWS కి అర్థం కాదు కదా ప్రైవేట్ అని. ఓకే. సో అందుకని మీరు అది సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకే. కానీ అప్పుడు ఆప్షన్ ఇచ్చాడు అంటే ఏదో ఒక సినారియోలో అవసరం ఉండొచ్చు అనే కదా. ఆప్షన్ ఇచ్చాడు అంటే అది సబ్నెట్ క్రియేషన్, కానీ మీరు పబ్లిక్ చేస్తున్నారా ప్రైవేట్ చేస్తున్నారా డేటాబేస్ చేస్తున్నారా అనేది AWS కి తెలియదు కదా. అండ్ AWS హ్యాస్ నో రైట్స్. మీరు ప్రైవేట్ సబ్నెట్ కూడా చేసుకొని పబ్లిక్ ఐపీ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అయితే అది. ఓకే ఓకే అదేలేండి. ఓకే. యా. ఇంకోటి, మీరు facebook.com పింగ్ చేసినప్పుడు అది పింగ్ అవ్వలేదు కదండి, మీరు ఏమన్నారంటే IPv6 అయినట్టుంది అని. అంటే పింగ్ అనేది IPv6 అప్లికబుల్ కాదండి? ఇది IPv6 అనమాట ఇది. సో మనకి IPv6 గురించి ఇంకా తెలియదు కదా, వి డోంట్ నో, దట్స్ వై జస్ట్ డోంట్ యూస్ దిస్. ఓకే. మళ్ళీ ఇంకోటి, మీరు బేసిన్ డయాగ్రామ్ లో మోడెమ్ కి ప్రైవేట్ ఐపీ ఇచ్చారు కదండి, అది మోడెమ్ కి ప్రైవేట్ ఐపీ ఎందుకు అవసరం అవుతుంది? ఇది ఒక గేట్వే అనమాట. సో ఇది ఒక ప్రైవేట్ ఇది ఒక గేట్వే. దీనికి ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది, 29.1 ఇచ్చారు దీనికి. సో ఇది ఫస్ట్ కంప్యూటర్ ఇన్ యువర్ నెట్వర్క్. సో ఇదే అందరినీ మేనేజ్ చేస్తుంది. ఓకే. సో అండ్ దెన్ డూ యూ థింక్ దిస్ వన్ లైక్ VPC, రౌట్ టేబుల్, సబ్నెట్స్, ఇది AWS కాన్సెప్టా? ఇది నెట్వర్కింగ్ కాన్సెప్ట్ కదండి. ఇది నెట్వర్కింగ్ కాన్సెప్ట్ ఇది. ఓకే, సో ఇది ఏ క్లౌడ్ అయినా ఇదే ఇంప్లిమెంట్ చేస్తుంది. అవును. ఇది గూగుల్ క్లౌడ్ అయినా, మీ హోమ్ బేస్డ్ అయినా, మీరు మీ ఇంట్లో కూడా సో ఈ నెట్వర్క్ అంతా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంపెనీస్ ఎలా క్రియేట్ చేస్తున్నాయి, కంపెనీస్ ఏం చేస్తుంది, కంపెనీ ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటుంది. మేబీ బ్యాకప్ కోసం రిలయన్స్ జియో నుంచి ఒకటి, ఎయిర్టెల్ నుంచి డైరెక్ట్ టవర్ నుంచి కనెక్షన్ తీసుకుంటారు వాళ్ళు. కంపెనీస్కి అనేది త్రూ సిగ్నల్స్ ద్వారా రాదు, కంపెనీస్కి టవర్ నుంచి డైరెక్ట్ ఫైబర్ కనెక్షన్ వస్తుంది. సో అక్కడ వాళ్ళ బ్యాకప్ కోసం జియో కానీ, ఎయిర్టెల్ కానీ, టాటా కానీ ఇలా పెద్ద పెద్ద కనెక్షన్స్ని తీసుకొని అక్కడ నుంచి వాళ్ళ డేటా సెంటర్స్లో ఈ సెగ్రిగేషన్ అంతా చేసుకుంటారు వాళ్ళు. ఓకే. సో విజయలక్ష్మి. యా శివ గారు, సో 2 days ago మెసేజ్ చేశాను కదండి వీడియోస్ రావట్లేదని. కెన్ ఐ షేర్ మై స్క్రీన్? వీడియోస్ రావట్లేదని మీరు లాగిన్ చేశారా? యా చేశాను. సో గిట్ హబ్ లోకి వెళ్ళి అక్కడ వీడియోస్ అనే ఒక సెషన్ రికార్డింగ్స్ కి లింక్ ఇచ్చారు కదండి, అది యూజ్ చేస్తున్నాను. మీరు లాగిన్ చేయాలి, ఫస్ట్ టైం యాక్సెస్ చేస్తున్నారా వీడియోస్ ని? లేదు, ఇంతకు ముందు నేను చేసినప్పుడు వచ్చినాయి, బట్ ఆఫ్టర్ 16 సెషన్స్ తర్వాత నుంచి నాకు చూపించట్లేదు అనమాట. హైడ్ అని వస్తుంది. ఇప్పుడు పంపించండి ఒకసారి మెసేజ్, వాట్సాప్ లో పింగ్ చేయండి రైట్ నౌ.
షూర్ పంపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సో చెప్పాను కదండి, సో నాకు క్లాసెస్కి అటెండ్ అవ్వడం వీలు అవ్వట్లేదని. సో నేను ఇప్పుడు అంటే టాపిక్స్ ఏ టాపిక్ ఫస్ట్ చూడమంటారు ఇప్పుడు అయిపోయిన సెషన్స్లో నుంచి? ఫస్ట్ నుంచి చూడండి. ఓకే. అంటే పర్టికులర్గా ఈ టాపిక్ అని అట్లా ఏం అంటే కాకుండా ఫస్ట్ అన్ని. మనకంటే ఒక ప్రాజెక్ట్ సెటప్ ఉంది, అది అర్థం కాకపోతే మీకు మళ్ళీ కష్టం. ఓకే. ఏమైనా డౌట్స్ వచ్చినా నేను ప్రీవియస్ వీడియోస్ లోంచి మిమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చు అండి, క్యూఏ సెషన్స్ నుంచి? ఆల్రెడీ అడగొచ్చు కదా, మీరు క్యూఏ సెషన్లో అందరూ అదే కదా చేస్తున్నారు. మీకు ఎనీ టాపిక్ డౌట్ వస్తే అక్కడ అడగొచ్చు, స్లాక్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. ష్యూర్ అండి, నేను వాట్సాప్లో పింగ్ చేస్తాను. థ్యాంక్ యూ. నాగబాబు. ఎస్ సార్, మాడ్యూల్స్ డిఫైన్ చేసినప్పుడు మనం వేరియబుల్స్లో వేరియబుల్ డిఫైన్ చేసినప్పుడు అది రన్ చేస్తే వేరియబుల్ ప్రాంప్ట్ చేయాలి కదా మనం ప్లాన్ ఇచ్చినప్పుడు, అది ఎందుకు ప్రాంప్ట్ చేయలేదు? నేను ప్రాంప్ట్ చేయకుండా ఇక్కడ ఇచ్చేసాను కదా, ఫస్ట్ లో ప్రాంప్టింగ్ కూడా చూపించాను కదా. అవును, చూపించారు సార్. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ అది డైరెక్ట్ గా ఎర్రర్ చూపించింది కానీ ప్రాంప్ట్ అవ్వలేదు. ఓ అట్లా అంటారా? సో ఇది మాడ్యూల్ కదా, కొంచెం డిఫరెంట్ ఇది. ఓకే. ప్రాంప్టింగ్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే మీరు వేరే వాళ్ళ కోడ్ ని కాల్ చేస్తున్నారు కదా మాడ్యూల్ అనేది. సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పాస్ ద వాల్యూస్. అదొక్కటే కొంచెం చిన్న డిఫరెన్స్. ఓకే. నెక్స్ట్ ఇది వేరియబుల్ నేమ్ మనం మాడ్యూల్స్ లోను మన కోడ్ లోను సేమ్ నేమ్ ఉంచాలా, డిఫరెంట్ నేమ్ ఉంచొచ్చు? ఇక్కడ వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంటేషన్ ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారు, వేరియబుల్ అనేది ఫిక్స్, ఇదే నేమ్ ఉండాలి. ఓకే. మీరు మీ మాడ్యూల్ డెఫినేషన్ మీరు ఈ నేమ్ కాకుండా ఇంకేదైనా ఇస్తే ఆబ్వియస్లీ ఇట్ కెనాట్ అండర్స్టాండ్ కదా. నేను రోబోషాప్ EC2లో ఇక్కడ మాడ్యూల్ అని కాల్ చేస్తున్నా, నేను ఏదైనా వేరేది ఇచ్చాను అనుకోండి, సంథింగ్ లైక్ ఇన్స్టెన్స్ అనేది, సో అది ఎలా అర్థమవుతుంది దానికి? కాదు సార్, ఇక్కడ మళ్ళా మనం EC2 లో మనం ఇంకొక వేరియబుల్ ఫైల్ పెట్టాం సార్, వేరియబుల్ వాల్యూ. యా, ఇది మీ ఇష్టం, ఈ నేమ్ దిస్ కెన్ బి యువర్ విష్. ఓకే, ఇది మీరు ఏమైనా ఇచ్చుకోండి. ఓకే, బట్ ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూసారా, సో ఇది మాత్రమే ఇంపార్టెంట్. ఓకే. సో ఈ లెఫ్ట్ సైడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మాడ్యూల్ నుంచి వస్తుంది. మాడ్యూల్ నుంచి వస్తుంది. ఈ రైట్ సైడ్ అనేది మీ ఇష్టం, కంప్లీట్లీ ఇన్ యువర్ కంట్రోల్, యూ కెన్ నేమ్ ఇట్ ఎనీథింగ్. ఓకే. 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 హాయ్ శివ. యా హాయ్ సుహాసిని. ఇంటర్వ్యూ క్వశ్చన్ అందులో అప్లోడ్ చేయలేదు. చేస్తానండి. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా రియల్ టైం ప్రాజెక్ట్లో చేస్తున్నప్పుడు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇలా ఇప్పుడు వేరియబుల్స్ ఫంక్షన్స్ అవన్నీ క్రియేట్ చేసుకునేసి ప్రాజెక్ట్ చేసేటప్పుడు కొంచెం రెఫరెన్స్ లాగా ఉంటాయి అంటారా, లేకపోతే డైరెక్ట్గా ప్రాజెక్ట్లోనే చేసుకుంటారా వేరియబుల్స్ ఫంక్షన్స్? ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నామో అలానే చేస్తారు. ఓకే, ముందు అన్ని క్రియేట్ చేసుకుంటారు, మళ్ళీ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ అది చేస్తారు. రేపు మీకు మేబీ రేపు అర్థమవుతుందిలేండి. ఓకే, ఇప్పటికిప్పుడు దాన్ని క్లియర్ చేయడం కష్టం, రేపు మనం రాస్తాం కదా, దెన్ యూ విల్ అండర్స్టాండ్. నా డౌట్ ఏంటంటే, ఫస్ట్ సెటప్ ఇచ్చాక ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలా యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా, లేకపోతే ప్రాజెక్ట్లో డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చా వేరియబుల్స్ ఫంక్షన్స్ మీ ఇష్టం, మీరు వేరియబుల్స్ అనేది ఎలా యూస్ చేసుకుంటారు అనేది. సో వాట్ ఈస్ ద బెస్ట్ వే ఇన్ యువర్, ఇక్కడ నేను డైరెక్ట్గా ఇన్స్టెన్స్ టైప్ అనేది ఇక్కడ పెట్టడం బెటరా ఆర్ వేరియబుల్స్లో పెట్టడం బెటరా? ఇది కంప్లీట్లీ యువర్ విష్ అనమాట. సో ఇది మీరు మాడ్యూల్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు వేరియబుల్స్ అనేవి ఇక్కడే పెట్టుకోవచ్చు, వేరియబుల్స్.tfలో, ఇదంతా మీ ఇష్టం, మీరు ఎట్లా చేసుకుంటారు అనేది. అది కూడా క్లయింట్ ప్రొవైడ్ చేస్తారా రిక్వైర్మెంట్, మన ఇష్టమా? క్లయింట్ మీ ఇష్టం వచ్చినట్లు మీరు క్రియేట్ చేయడానికి ఎలా. సో విల్ సీ టుమారో, యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. హరి పాలెపు. శివ, యూజువల్గా మనం ఈ VPCs అనేవి ఎన్ని క్రియేట్ చేస్తాం, లైక్ ప్రొడక్షన్కి ఒకటి, డెవలప్మెంట్కి ఒకటి, అలా చేయాలా? ప్రొడక్షన్ యాక్చువల్గా ఏంటంటే AWS డెవలప్మెంట్కి సపరేట్ AWS అకౌంట్, ప్రొడక్షన్కి సపరేట్ AWS అకౌంట్, అలా ఉంటుంది. ఓకే. ఓకే, మనం ఇక్కడ 2 అకౌంట్స్ని మన దగ్గర లేవు కాబట్టి, సో ఐ విల్ యూజ్ 1 అకౌంట్, డిఫరెంట్ VPCs. ఇప్పుడు చిన్న ప్రాజెక్ట్ అనుకోండి, లైక్ చిన్న
లైక్ ఒక స్టార్టప్ ప్రాజెక్ట్ ఆర్ ఒక మీ ఆన్లైన్ బిజినెస్ అనుకోండి. సో దానికి మీరు ఒక అకౌంట్తో వెళ్ళొచ్చు. లైక్ పెద్ద బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అనుకోండి. సో బ్యాంకింగ్ వాళ్ళు ఎప్పుడు ఏంటంటే కంప్లీట్ ఐసోలేషన్ పెడతారు. డెవలప్మెంట్ సపరేట్ అకౌంట్, ప్రతి ఎన్విరాన్మెంట్కి ఒక సపరేట్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో మనం లాస్ట్లో చూద్దాం 2 అకౌంట్స్ అనేది ఎలా మేనేజ్ చేయాలని. ఓకే శివ. అండ్ మీరు లాస్ట్ ఫ్రైడే క్లాస్లోని అది S3 అది క్రియేట్ చేసినప్పుడు ఆ కోడ్లో మీరు కీ అని చెప్పి ఒకటి వాల్యూ ఇస్తున్నారు కదా, అది ఎక్కడ యూజ్ అవుతుంది అసలు? ఆ కీ నేమ్తోనే మీ స్టేట్ అనేది అక్కడ సేవ్ అవుతుంది. ఓకే, S3 బకెట్లో. యా, ఓకే శివ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ డే. సో ఈ నెట్వర్కింగ్ అనేది ఫస్ట్లో కొంచెం అలా అనిపించవచ్చు, బట్ యూ మేక్ షూర్ యూ వాచ్ అవర్ వీడియోస్. అక్కడ బోర్డు పైన కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ వచ్చింది నాకు. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఇన్ టుమారో సెషన్. బై.